డైరెక్టర్ జాయిద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అసోసియేట్ డైరెక్టర్ పూవా గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మెప్మా పిడి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇతర విహబ్ టీం కూడా వేదికపైకి రావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్. టోటల్ టీమ్ ప్లీజ్ కమ్ ఆన్ డయాస్. ఈ ప్రోగ్రాం సంబంధించి డిఆర్డిఓ గారు మాట్లాడే ముందు 2 నిమిషాలు నేను చెప్పి ప్రోగ్రాం కంటిన్యూ చేద్దాము. మీ అందరు తెలుసు, మనం గత 2021 సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ప్రీనర్షిప్ అంటే ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. దాదాపుగా మన జిల్లాలో ఒక 10,095 ఎంటర్ప్రీనర్స్ లాస్ట్ 3 ఇయర్స్లో మనం గ్రౌండింగ్ చేశాం. చిన్న, మధ్యధర, మాధ్యమం, స్మాల్ అండ్ మీడియం, మ్యాక్సిమం స్మాల్. అట్ ది సేమ్ టైం ఎంటైర్ స్టేట్లో 1,36,000 ఎంటర్ప్రైనర్స్ గ్రౌండింగ్ అయినాయి. ఇందులో భాగంగానే విహబ్ 2018 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో విహబ్ అనే ఒక సొసైటీ ఫామ్ అయింది. ఆ సొసైటీ అనేది ఏదైతే ఈ ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్మెంట్ అండ్ కామర్స్ అండ్ టెక్స్టైల్స్ వారి సపోర్ట్తో ఇది పనిచేస్తూ ఉంది. ఈ విహబ్ ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాస్ ఆర్ అర్బన్ ఏరియాస్ ఉన్నటువంటి ఉమెన్ మెంబర్స్, ఎస్హెచ్జీస్, వీళ్ళందరూ కూడా ఏదైతే ఉత్పత్తులు చేస్తున్నారో ఆ ఉత్పత్తులని ఒక బ్రాండింగ్ కానీ ఒక ప్యాకింగ్ కానీ దాని ఒక మంచి నేమ్ ఇచ్చి క్వాలిటీ ఎన్ష్యూర్ చేసి మార్కెట్లో గవర్నమెంట్ ద్వారా ఇటువంటి విహబ్ సంస్థల ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్ కానీ ఆన్లైన్ మార్కెట్ కానీ చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం. అందులో భాగంగానే మన సిఇఓ గారు విహబ్తో కోఆర్డినేట్ చేస్తూ మన ప్రొడక్ట్స్ని రీసెంట్లీ ఒక 5 ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 5 ఉత్పత్తులను బ్రాండింగ్ చేసి ఆల్రెడీ ఇతర దేశాలకు పంపించారు. ఒక 5 దేశాలకు. రీసెంట్లీ జపాన్కి వెళ్ళిన దాంట్లో మన బొంతపల్లి ప్రోడక్ట్ కూడా ఉంది ఆ కిట్లో. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రోడక్ట్ ఒకటి చూపించండి సార్ ఒకసారి. ఒక కిట్ ఉంది. ఆ కిట్లో 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ 5 ప్రొడక్ట్స్లో మన ప్రోడక్ట్ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ప్రోడక్ట్. అది సెర్ప్ సిఇఓ గారు స్పెషల్గా ప్రోడక్ట్ని మోడిఫై చేసి ఆ కిట్లో పెట్టి ఇంటర్నేషనల్ గెస్ట్లకు కూడా ఇచ్చేటువంటి కిట్లో మన ప్రోడక్ట్ ఉంది. ఇక్కడ ఒకసారి మేడం చూపించండి. సో ఇందులో ఒక 5 జనగామ జిల్లా, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా, ములుగు జిల్లా, సిద్దిపేట, చేర్యాల మన ఫైనల్గా భూదాన్ పోచంపల్లికి సంబంధించినటువంటి మా జిల్లా, మా మండలం, మా ఊరు, దానికి సంబంధించినటువంటి ఒక బ్రాండ్ కూడా వేశారు. సో ఆ రకంగా మనం ఎస్ ఓకే. సో దానికి సంబంధించి మన ఉత్పత్తులను బ్రాండింగ్, మార్కెటింగ్ చేయడానికి విహబ్ ఇచ్చేటువంటి ఆ స్పెషలైజేషన్ కానీ, స్కిల్లింగ్ కానీ, ఇంకా నాణ్యతతో పాటు మార్కెటింగ్ మెలకువలు కానీ, ప్రోడక్ట్ని సేల్ చేయడానికి అవసరమైనటువంటి
బ్రాండ్ ఇమేజ్ కానీ ఇవన్నీ బిల్డ్ చేయడానికి ఈరోజు తెలంగాణలోని 32 జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాలో ఒక్కరోజు ఈ విహబ్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ పెద్దపల్లి, రంగారెడ్డి జిల్లాలో కంప్లీట్ అయింది, మనది 3వ జిల్లా. సో ఈ రకంగా ప్రతి జిల్లాలో సెలెక్టివ్గా ఒక 30 ప్రొడక్ట్స్ 30 ఎంటర్ప్రెన్యూర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాటికి అవసరమైనటువంటి బ్రాండింగ్ కానీ లేకపోతే లేబులింగ్ కానీ వాటెవర్ ఒక ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకురావడానికి అవసరమైనటువంటి అన్ని రకాల నైపుణ్యాలు లేకపోతే అవసరమైనటువంటి మెలకువలు లేకపోతే మార్కెటింగ్ ఫెసిలిటీస్ లింకేజెస్ కల్పిస్తారు. కాబట్టి ఈ ఉమెన్ ఎస్హెచ్జి ఉత్పత్తులు అన్నీ కూడా నాణ్యమైనవి, క్వాలిటీ ప్రొడక్ట్స్. ఎందుకు క్వాలిటీ అంటే మన కంపెనీల దాకా ఎక్కడ కెమికల్స్ కలపం, మనం లోకల్లో తయారు చేస్తాం, ఎలాంటి మిక్స్డ్ ఉండవు, కెమికల్స్ ఉండవు, మనకు ఓన్లీ మార్కెటింగ్ ఉండదు, ప్యాకింగ్ సక్రమంగా ఉండదు. అదేవిధంగా రేట్ అంటే మార్కెట్లో ప్రైస్ కూడా, ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని మన ఉత్పత్తులను ఇంకా చేయడానికి విహబ్ రాష్ట్ర ప్రభుత్వము, విహబ్ అనేది స్టేట్ నోడల్ ఏజెన్సీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మహిళా సంఘాల ఉత్పత్తులని మార్కెటింగ్ చేయడానికి లేదా వాటికి అవసరమైన మెలకువలు ఇవ్వడానికి, శిక్షణలు ఇవ్వడానికి, నాణ్యతను పెంచడానికి సంబంధించినటువంటి సంస్థ విహబ్. సో ఆ సంస్థ ద్వారా మిగతా వర్క్షాప్ వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు, డిఆర్డిఓ మేడం గారు తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాలని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మేడం. సో తర్వాత సార్ కూడా వస్తారు. సార్ లాస్ట్కు సార్ కానీ జిఎండిఎస్ కానీ సార్ అన్నారు. సార్ జిఎం గారు వస్తే మాట్లాడతారు, మేడం చెప్తారు. ఈరోజు మాట్లాడకండి అమ్మా, కూర్చోండి. ఇక్కడ సంగారెడ్డిలో విహబ్ ద్వారా ఏర్పాటు చేయబడిన బూట్ క్యాంప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాంకు విచ్చేసి ఉన్న డయాస్ పైన ఉన్న మన విహబ్ రెస్పెక్టెడ్ పర్సన్స్, ఆల్ పర్సన్స్ అందరికీ కూడా, తర్వాత ఇక్కడ ఉన్న మన డిఆర్డిఏ ఆఫీసర్స్ అందరికీ, ఇక్కడ ఉన్న మన ఎవరైతే ఏపీఎంస్, తర్వాత ఇంకెవరున్నారు మన మహిళా సంఘాల అధ్యక్షులు, మన మహిళా సంఘాల నుంచి వచ్చిన అందరి మెంబర్స్కి కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా సంగారెడ్డిలో ఏ ప్రోగ్రాం చేపట్టినా కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేయబడుతుంది. ఈ జిల్లాలో ఏదైనా సరే సంగారెడ్డి అనగానే స్టేట్లో చాలా మంచి పేరుంది. ఎవరైనా డెలిగేట్స్ వచ్చినా, ముఖ్యమైన పర్సన్స్ వచ్చినా, ఎవరున్నా కూడా ముందుగా ఐడెంటిఫై చేసి పేరు చెప్పేది సంగారెడ్డి. అంటే అదంతా కూడా క్రెడిట్ గోస్ టు అవర్ ఎవరైతే సభ్యులు ఉన్నారో మన ఏపీఎంస్, డిపిఎంస్, ఇక్కడ ఉన్న అందరు ఆఫీసర్స్కి కూడా చాలా, అంటే ఇంత మంచి పేరు రావడానికి మీరందరూ కూడా కష్టపడి కృషి చేయడం వల్లనే సంగారెడ్డి అన్నది ద బెస్ట్ ఉంది. ఎక్కడ పోయినా కూడా స్టేట్లోనే కాదు, తెలంగాణలో ఇప్పుడు సీఎం గారి దృష్టిలో కూడా ఉన్న జిల్లాల్లో అతి ముఖ్యమైన జిల్లా ఇప్పుడు సంగారెడ్డి. ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవుతుందని. అలాగే నేను ఈ మధ్యకాలంలో ఒక 3 days లీవ్లో ఉండడం జరిగింది. యాక్చువల్గా అప్పుడే విహబ్ ద్వారా మనకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబడిందని తెలిసింది. మిస్ అవుతాను అనుకున్నాను, కానీ అది అలాంటిది లేకుండా నేను కూడా విహబ్ ద్వారా ఏదైతే చేపట్టి మీకు అందరికీ అవేర్నెస్ తీసుకొస్తున్నారో, మోటివేట్ చేస్తున్నారో, మీరు ఎంపవర్మెంట్ సాధించుకోవడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి మీకు ఎలా గైడ్ చేస్తున్నారన్నది చూసే అవకాశము నాకు దొరికినందుకు నేను మీ అందరి తరఫున విహబ్కి థ్యాంక్స్ అలా. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ ఏవైనా కూడా మనము అంటే జీవితంలో లైఫ్లో ఒక గోల్ అనేది ప్రతి పర్సన్కి ఉంటుంది. మనము బ్యాంక్ లింకేజ్ ద్వారా కానీ, మీరు సెల్ఫ్గా కానీ చేసుకున్న డబ్బులతో కానీ మీరు సాధించుకోవడానికి మన సొంత ఐడియాలు కాకుండా నిర్ణయం, ఒక వ్యాపారం చేయాలంటే
డబ్బులు ఉండగానే సరికాదు, దానికి మార్గదర్శకాలు ఉంటాయి, మార్గదర్శకులు కూడా ఉండాలి. అది ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నది అతి ముఖ్యమైంది. డబ్బులు చాలామందికి ఉంటాయి, అందరికీ ఉంటాయి, కానీ అందరు బిజినెస్ చేయలేరు. అందరూ సొంతగా పైకి ఎదగాలనుకుంటే దానికి ఒక కొన్ని ఏమంటారు వాటి కొన్ని సూత్రాలు ఉంటాయి. అంటే మనం ఆచరించవలసినవి చూడాల్సింది ఉంటుంది. ఒక బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక పాజిటివ్ థింకింగ్తోనే ఉంటాం. మనకు చాలా లాభాలు వస్తాయి, చాలా డబ్బులు సంపాదిస్తాం, చాలా పైకి ఎదగాలని. చిన్న టీ కొట్టు వాడు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పైకి ఎదగడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర క్వాలిటీ క్వాంటిటీ ఉంటుంది. డెడికేట్ అయి ఉండి ఆ వర్క్ని మనం చేయాలనుకున్నప్పుడు పూర్తిగా దానికి మాత్రమే ఉండాలి. ఒక షాప్ ఓపెన్ చేసి 24 గంటలు మూసుకొని ఉండి ఎప్పుడో నీకు తోచినప్పుడు తీరిగ్గా ఉన్నప్పుడు తెరుచుకొని ఉంటే అవి పనులు కావు. కాబట్టి ఎప్పుడైనా బిజినెస్ అన్న దానికి ఎప్పుడైనా చూసినా కూడా క్వాలిటీ క్వాంటిటీ టైము డెడికేట్ చేసుకుంటూ మీ వర్క్ను చేయాలనుకున్నప్పుడు మాత్రమే బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి. దానికి అన్నీ కూడా అంటే మనము కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉమెన్ అంతా కూడా ఛాలెంజ్డ్గా ఉన్నారు. అందరు కూడా మంచి ఉద్దేశంతో చాలా అంటే ఏదో చేయాలన్న తపన సంగారెడ్డి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో కనిపిస్తుంది. దానికి తోడుగా అందరినీ ఎంకరేజ్ చేసే విధంగా మన స్టాఫ్ డిపిఎమ్స్ కానీ ఏపీఎమ్స్ కానీ సపోర్ట్గా ఉన్నారు. ఎప్పుడు కూడా జిల్లాకి చెడ్డ పేరు తేకుండా మంచిగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ వీహబ్ ద్వారా మీకు ఏ విధమైన ఎలాంటి ఉన్నా కూడా మీకు ముందుకు సాగడానికి సొంతగా ఎదగడానికి ఎన్నో సంస్థలు ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ వస్తూ ఉన్నారు, ట్రైనింగ్స్ ఇస్తున్నారు, మన సెర్ఫ్ ద్వారా జరుగుతున్నాయి. కానీ ఇలా పెద్దగా ఉండేవి మీకు అంటే ఏ విధంగా మీరు గోల్ సాధించడానికి పనికొచ్చే ఏం మార్గదర్శకాలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి టైం అనేది చాలా క్రూషియల్. ఇప్పటికే ఈరోజు 1 డే ప్రోగ్రామ్ అంటున్నారు. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా విని ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మన జిల్లా కలెక్టర్ గారు కూడా రావాలని ఉండింది. మేడం గారే చాలా ఇంట్రెస్ట్తో వీహబ్ వాళ్ళని చేయాలని కోరుకున్నారు. కానీ మేడం గారికి చాలా బిజీ వర్క్ ఉండడం వల్ల రాలేకపోతున్నారు. కాబట్టి మనమందరం ఇది చూసి తర్వాత వాళ్ళు చెప్పేది అవగాహన చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్నా ఏ విధమైన సలహాలు కావాలన్నా ఎప్పుడు కూడా వీహబ్ వాళ్ళు కానీ మన డిఆర్డిఏ వాళ్ళు కానీ అందరు ముందుంటారు. కాబట్టి ఇది ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఒక బిజినెస్ చేయాలంటే చాలా డబ్బులు పెట్టి ఆ ప్రాజెక్ట్ వర్క్ తయారు చేసుకోవాల్సి వస్తుంది. మనం మీకు తెలుసో తెలియదో ఆ ప్రాజెక్ట్ వర్క్ ఒక లక్షల్లో కూడా తీసుకొని ఆ ప్రాజెక్ట్ వర్క్ చేసిచ్చి మనం ఎలా చేయాలన్నది చెప్పడానికి కొంతమంది ప్రత్యేకంగా ఉన్నారు. అలాంటివి ఏమీ లేకుండా మంచి ఉద్దేశంతో ఇక్కడున్న మన ఎస్ఎస్జి ఉమెన్కు ఈ సంగారెడ్డి ఉమెన్కి అందరికీ కూడా మీకు ఇంత మంచి అవకాశం వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ టు వీహబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అట్లనే రూరల్ అండ్ అర్బన్ కాబట్టి మన మెప్మా పీడి గీతా మేడం గారిని కూడా మాట్లాడాల్సి కోరుతున్నాం. ఈరోజు వీహబ్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకి అతిథిగా వచ్చిన మన డిఆర్డిఓ గారికి, అడిషనల్ డిఆర్డిఓ గారికి, అలాగే మెప్మా స్టాఫ్, సెర్ఫ్ స్టాఫ్, అలాగే వీహబ్ అఫీషియల్స్ అందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా ఎస్ఏజీ మెంబర్స్ అందరికీ నా నమస్కారం. సో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో చాలామంది చాలా కళలలో ఆరితేరి ఉన్నారు. చాలామందికి చాలా వాటిలలో నైపుణ్యం ఉంది, కానీ దాన్ని కరెక్ట్గా మార్కెటింగ్ చేసుకునే విధానం, మళ్ళీ దాంట్లో కొద్దిగా మనకి ఏదైనా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అంటే ఏ విధంగా టెక్నికల్గా ఎలా చేసుకోవాలనేది కొంచెం మనకి ఎంకరేజ్ వస్తే మనం కూడా సాధించలేనిది ఏమీ లేదు. సో ఇక్కడ మనం ఇక్కడ ఒకటి బుక్ చూపించారు సార్, దీంట్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి, మన సెర్ప్ ద్వారా చేసే ప్రోడక్ట్స్. అంటే చాలా వరకు దీంట్లో మన వాళ్ళు కూడా చేస్తుంటారు. మన సంగారెడ్డిలో కూడా చాలా ప్రోడక్ట్స్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ వాటికి మంచిగా ఒక బ్రాండ్ ఉండాలి. మనం ఇంట్లో చేసి అమ్ముతూ ఉంటాం, కానీ దానికి ఒక బ్రాండ్ ఉండదు. అవే ఆలో చిప్స్ మామూలుగా అమ్ముతూ ఉంటారు, ప్యాకెట్లలో వేసి లేస్ అని అదని ఇదని బ్రాండ్తో కలర్ఫుల్గా ప్యాక్లలో అమ్ముతూ ఉంటారు.
అంటే మనం చేసే దాంట్లో క్వాలిటీ ఎలా ఉంది, ఏం నూనె వాడుతున్నాం, ఎట్లాంటి వాడుతున్నాం, ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ ఉందా, అలా అవన్నీ ఉంటే మనకి ఎక్కడైనా అమ్ముతుంటే కూడా కొనేవాళ్ళు అవన్నీ చూస్తారు. మనకు తెలుసు కరోనా వచ్చిన తర్వాత చాలామందికి వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతుంది, తినే వస్తువుల మీద కూడా దాని మీద కూడా చాలా ఆలోచన విధానం మారింది. సో మనం చాలా చేస్తున్నాం. ఎందుకంటే మనం ఇందాక సార్ చెప్పినట్లు 10,000 కాదు, చాలా ఈ మధ్యలో మన ఇందిరా మహిళా శక్తి వచ్చిన తర్వాత చాలామంది లోన్స్ తీసుకొని చాలా బిజినెస్ చేసుకుంటున్నారు. మనం చేసే బిజినెసెస్ని ఇంకా మంచిగా ఎలా చేసుకోవాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఆ దాంట్లో మనకి సపోర్ట్ ఇవ్వడానికి మనకి విహబ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా మనకు ప్రజెంటేషన్ చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి, ఇక్కడ ఆదిలాబాద్ మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ చూసి వెళ్ళండి. ఆదిలాబాద్లో ఒక బిస్కెట్స్ మామూలుగా అమ్మేది ఆమె, ఏంటి మన మామూలు ప్యాకింగ్ చేసి అమ్మేది, రాగులు జొన్నలు ఇట్లాంటివన్నీ సరే పెట్టుకుంటూ, దాన్ని ఇంప్రూవ్ చేసి ప్యాకింగ్ చేసి ఎలా చేశారు అంటే ఆమెకి మంచి బిజినెస్ వచ్చింది. దానివల్ల మంచి లాభాల్లో పెట్టి మనకి ఎన్నో ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. మనం స్టాల్స్ పెడుతూ ఉంటాం, మన నేషనల్ ఫెస్టివల్స్ పెడుతూ ఉంటాం, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా పెడుతూ ఉంటాం. సో మనం చేసే విధానంలో ఇంప్రూవ్మెంట్, మనం ప్యాకింగ్లో ఇంప్రూవ్మెంట్ అవన్నీ చేసి మనం చేస్తే తప్పకుండా మనకి మంచి మార్కెటింగ్ దొరుకుతుంది. దాంట్లో చెప్పే మెలకువలన్నీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని మన సంగారెడ్డిలో ఉండే ఎస్ఏజీ మెంబర్స్ అందరూ మంచి ఉన్నతంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు విహబ్కి సంబంధించి డైరెక్టర్ మేడం, మీరు డైరెక్టర్ గారు మాట్లాడాలి సార్. नो मैम, हिंदी एंड इंग्लिश. सो हिंदी सबको समझ आता? नहीं आता? तो मैम थोड़ा थोड़ा मैं बोलता है ना. सो फर्स्ट ऑफ ऑल dignitaries on the dais, respected DRDO ma'am, additional DRDO sir, PD MEPMA, DPM sir, and all the district administration related officers. I want to thank and support you have provided for this boot camp. My name is Zahid. I'm the director for VHub. So आज हम ये जो बूट कैम्प कर रहे हैं, इस बूट कैम्प का मेन ऑब्जेक्टिव जो है is identifying the entrepreneurs or the women who are doing some businesses, right? उसको किस तरह से अपग्रेड किया जा सकता है. So just like ma'am mentioned in her speech when she is talking, the lady from Mantini, or sorry Adilabad, she came with this product and this packaging. अगर वो ये प्रोडक्ट लेकर के मार्केट में जाएंगी, मान लीजिए हैदराबाद में उनको सेल करना है, तो वो ये बिकेगा नहीं, क्योंकि हर प्रोडक्ट जब हम कोई बिस्किट पैकेट खरीदते हैं उसके पीछे एक ब्रांडिंग का वो रहता है, बहुत सारी डिटेल रहती है लिखी हुई. तो वैसे ही वो सारी डिटेल आपको बेचने के लिए चाहिए होती है. अभी उनका प्रोडक्ट जब वीहब में आने के बाद हमने जब उनके साथ काम किया तो उनका प्रोडक्ट इस पैकेट में है, इसमें उनका पूरा डिटेल है, इधर बार कोडिंग है, क्या क्या प्रोडक्ट वो यूज कर रहे हैं वो सारा डिटेल है. और ये पैकेजिंग अच्छी है या ये अच्छी है, कौन सा बेटर है? आप मार्केट में जाकर किसको खरीदेंगे? इसको खरीदेंगे ना. ये सपोर्ट हम प्रोवाइड करेंगे और हम कोई फी चार्ज नहीं करते. तो इसमें आप अपना जितना, यानी कि पहले अभी हमारी जो टीम है, वीहब टीम है, वो एक सेशन कंडक्ट करेगी बूट कैम्प का. वो तेलुगु में होगा, हिंदी में नहीं होगा. सो उसमें आपको समझ में आएगा किस तरीके से हम आपको सपोर्ट कर सकते हैं. हमारे पास बहुत सारे प्रोग्राम हैं फॉर हर स्टेज की विमेन के लिए. जैसे स्कूल में बच्चे जाते हैं LKG, UKG, फर्स्ट, सेकंड, थर्ड, राइट? सेम वे वी हैव 4 टाइप्स ऑफ द प्रोग्राम्स फॉर द डिफरेंट स्टेज ऑफ द एंटरप्राइज और द बिजनेसेस. सो जो भी है, आपके जितने क्वेश्चन होते हैं हमारी टीम से पूछिएगा. अभी ऊहा मैम जो है वो पूरा डिटेल में आपको समझाएंगी तेलुगु के अंदर. मैं ज़्यादा बोलूँगा तो समझ में नहीं आएगा. सो बस जितना क्वेश्चन हो सके उतना पूछिए. एंड अगेन आई वॉन्ट टू थैंक ऑल ऑफ यू दैट आप इतने दूर से इस बूट कैम्प को अटेंड करने के लिए यहाँ पे आए हैं. एंड अगेन मैम, थैंक यू सो मच फॉर द ऑल द डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन टीम. थैंक यू.
మీకు అర్థమైందా? ఇప్పుడు ఏం చెప్పారంటే సారు, మీరు ఏదైనా మీకు చెప్పి ఎవరైనా మీరు బిజినెస్లోకి ఎంటర్ అయ్యి మీరు ఏదైనా ప్రొడక్ట్ తయారు చేసి బ్రాండింగ్ లేదు కదా, మీకు బార్ కోడ్, బ్రాండింగ్, టిన్ నెంబర్, పాన్ నెంబర్ ఇవన్నీ ఉండవు కాబట్టి మీరు తయారు చేసే ప్రొడక్ట్స్ ఏమైనా వీహబ్ ద్వారా వాళ్ళు మార్కెటింగ్ చేస్తే మీకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. దానికి ఏం చార్జ్ చేయరు. ఇప్పుడు చూపించారు కదా ప్యాకెట్, మనం మామూలు ఎవరైనా సరే బ్రాండ్ ప్యాకింగ్ ఎలా ఉందో చూస్తే అవి ఎక్కడైనా సరే ఎయిర్పోర్ట్లో కానీ ఇంటర్నేషనల్ కానీ బయట కానీ ఎక్కడికైనా వెళ్తాయి. అవి మార్కెటింగ్, ఇప్పుడు ఏవైనా సరే అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ చేయాలంటే దానికి చూడడానికి కూడా బాగుండాలి. కాబట్టి వాళ్ళు మన వీహబ్ నుంచి సపోర్ట్ తీసుకొని మీరు బ్రాండింగ్ చేసుకొని వాటి ద్వారా మార్కెటింగ్ చేయడానికి హెల్ప్ జరుగుతుందని చెప్తా ఉన్నారు. అర్థమైంది కదా? ఇప్పుడు మళ్ళీ మేడం చెప్తారట, మీకు తెలుగులో చాలా క్లియర్గా చెప్తారు. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ టువర్డ్స్ వీహబ్. ఎండ్ కూడా లెక్క చేయకుండా ఇలాంటి వాతావరణంలో మీకోసం మీరు ముందుకు వచ్చినందుకు ముందుగా మీ అందరికీ మీకు మీరే చప్పట్లు కొట్టుకోవాలి. నా పేరు ఊహ. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మధ్యలో ఆపేయచ్చు. నాది స్పీచ్ ఉండదు, ఎగ్జాంపుల్స్తో మీకు ఉదాహరణతో మీకు ఎట్లా కనెక్ట్ అయితే అట్లా చెప్తాను. వీహబ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టు బోర్డు మీద వి అనేది విమెన్ ఆంట్రప్రెన్యూర్స్, హబ్ అంటే సంస్థ. వీహబ్ అనేది 2018లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడవాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి కానీ కొత్తగా స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ ఉన్న బిజినెస్ని ముందుకు తీసుకువెళ్ళడానికి స్థాపించిన సంస్థ. మేము ఎన్జిఓ కాదు, వీ కమ్ అండర్ సెక్షన్ 8 కంపెనీ. ఓకే. సో మా డిపార్ట్మెంట్ వచ్చేసి ఐటీఎన్సీ డిపార్ట్మెంట్. ఐటీఎన్సీ డిపార్ట్మెంట్ కింద మేము పనిచేస్తాం. మీరు హైదరాబాద్లో వినే ఉంటారు టీ హబ్ అని, టీ వర్క్స్ అని, అలాగే వీహబ్ అనమాట. సో మా పరిధి వచ్చేసి ఓన్లీ ఆడవాళ్ళ కోసం పనిచేయటమే, అలాగే గర్ల్స్ స్టూడెంట్స్తో కూడా మేము పనిచేస్తాం. ఓకే. సో మా దగ్గరకు వచ్చే ఆంట్రప్రెన్యూర్స్ కన్నా ముందు విమెన్ అనుకుందాం. అసలు ఎవరైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకొని జాబ్ చేసుకుంటా, లేకపోతే పెళ్ళైపోయింది, హస్బెండ్ సంపాదిస్తున్నారు అని అనుకున్న తర్వాత మనం ఎందుకు ₹1 ఇంట్లోకి అడిషనల్గా తీసుకెళ్ళాలనుకుంటాం? ఎందుకు? మైక్ పాస్ చేయండి అక్కడ వాళ్ళకి, ఆడియన్స్కి. శ్రేయ, సౌమ్య, ఎందుకు అనుకుంటాం మనం ₹1 ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి? ఇంట్లో వాళ్ళు చేస్తుంది కాక నా అంతటా నా కాంట్రిబ్యూషన్ ఏదో ఉండాలి ఫ్యామిలీలో కానీ ఎందుకు అనుకుంటాం? సపోర్ట్ చేయడానికి, పిల్లల ఎడ్యుకేషన్ కోసమో, లేకపోతే ఇద్దరు కలిసి చేసుకోవడానికో, లేకపోతే మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికో. సో అండ్ సో చదువుకున్నాను నేను, ఆ తర్వాత ఆగిపోయింది, నేను ముందుకు వెళ్ళొచ్చా? ₹1 అడిషనల్ కాంట్రిబ్యూషన్ అనేది మనకి అడిషనల్ రెస్పెక్ట్ తెచ్చిపెడుతుంది కాబట్టి మనం అది చేయాలనుకుంటాం. అవునా? సో అలాగే మన దగ్గరికి ఇప్పుడు కొంతమంది ఎలాంటి సిచ్యువేషన్లో వస్తారంటే, మేడం నా దగ్గర ఐడియా లేదు, బట్ ఏం చేయాలో నాకు తెలీదు, కానీ బిజినెస్ చేయాలనుకుంటున్నా. లేకపోతే నాకు పక్కింటి వాళ్ళు ఏదో అప్పడాలో పచ్చళ్ళలో ఏదో చేస్తున్నారు, నేను కూడా చేయాలనుకుంటున్నా. అట్లాంటి వాళ్ళు వస్తారు. సో అలాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు మా దగ్గర కల్పన అని ఒక ఆవిడ వచ్చింది. ఆమె బయోటెక్నాలజీలో పిహెచ్డి చేసింది. బాగా చదువుకొని ఏమని చెప్పారంటే, నాకు చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను పేపర్ క్రాఫ్ట్ లేకపోతే పేపర్ ప్రోడక్ట్స్ చేయమంటున్నారు అని చెప్పేసి వచ్చింది. అది స్టార్ట్ చేస్తానని. అందులో ఆమెకి స్కిల్ లేదు, ఎట్లా చేయాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, మీరు గైడ్ చేయండి అనేసి వచ్చింది. సో ఆమెకు మేము ఏం చెప్తాము? అవును మీరు పేపర్ ప్రోడక్ట్స్ చేసేసేయండి, మీరు సక్సెస్ఫుల్ అయిపోతారని అట్లా చెప్పలేం కదా. సో ఆమెను కూర్చోబెడతాం, 1-on-1 కౌన్సిలింగ్. ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ స్కిల్ ఏంటి, మీరు చదువుకుంది పిహెచ్డి ఇన్ బయోటెక్నాలజీ అయితే మీరు పేపర్ ప్రోడక్ట్స్ ఎందుకు చేస్తారు? ఈ కౌన్సిలింగ్ అంతా అయిన తర్వాత ఆమెని ఆలోచించుకోమని చెప్పి రకరకాల గైడెన్స్ ఇచ్చి ఆలోచించుకోమని చెప్పి వచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత ఆమె వచ్చి, మీరు చెప్పింది నిజమే మేడం, నేను ఆలోవీరాతో జ్యూస్ అలాగే ఆయుర్వేదాలో రీసెర్చ్ చేసి క్రీమ్స్ ఇంకేవో చేస్తానని చెప్పేసి ఆవిడ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆమె నెలకి 2 లక్షలు సంపాదించుకుంటుంది. అలాగే ఆమె ప్రోడక్ట్స్ అన్నీ పేటెంట్ అయినాయి. ఆయుర్వేదంలో ఇంకొక టీమ్ని పెట్టుకొని షీఈ్ కంప్లీట్గా రీసెర్చ్లోకి వెళ్ళిపోయింది ఆమె. అంటే పక్కన వాళ్ళు చెప్పారు, లేకపోతే నా వీధిలో ఒక 10 మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నారు, టైలరింగ్ చేస్తున్నారు అని మనం వెళ్ళిపోకుండా మనకున్న స్కిల్ ఏంటి,
నేను ఇది చేయగలనా లేదా అని ఆలోచించుకోవడానికి ఫస్ట్ ఫేజ్లో మా దగ్గరికి వీహబ్కి ఇట్లాంటి ఆంటర్ప్రెన్యూర్స్ వస్తారు. ఓకే, సెకండ్ ఫేజ్ కొంతమంది ఎట్లా వస్తారంటే నేను ఆల్రెడీ మార్కెట్ రీసెర్చ్ చేసుకున్నా, ఫలానా ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ ప్రోడక్ట్ నేను లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు ఎట్లా చేయాలో తెలీదు. ఐడియా ఉంది కానీ ఎట్లా చేయాలో ఆమెకు తెలీదు. సో అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ మా దగ్గరికే వస్తారు. మళ్ళీ 1-on-1 కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆమెకు ఏమేం కావాలి, ఏ సెక్టర్లో చేస్తుంది. ఇప్పుడు వీహబ్ ప్రైమర్లీ 7 సెక్టర్స్లో పనిచేస్తుంది. హ్యాండ్లూమ్స్ కావచ్చు, ఇప్పుడు మీకు చూస్తున్న ప్రోడక్ట్స్ హ్యాండ్లూమ్స్ కావచ్చు, ఇది హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. అక్కడ ఆల్రెడీ చీరలు పెట్టుకొని కొంతమంది ఉన్నారు విమెన్. ట్రేడింగ్ కావచ్చు, సర్వీసెస్ సెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఐడియా బట్టి మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం. ఒక అమ్మాయి వచ్చింది మా దగ్గరికి, నల్గొండ నుంచి అనుకుంటా, కావ్య అని చెప్పేసి. నేను మష్రూమ్ కల్టివేషన్ చేస్తాను, నాకు సీడ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలుసు, మెషినరీ ఎక్కడ దొరుకుతుందో తెలుసు, అన్నీ తెలుసు. బట్ ఆమెకి గవర్నమెంట్ ప్రోటోకాల్స్ కానీ లేకపోతే లైసెన్సెస్ కానీ తర్వాత ముందుకు ఎట్లా వెళ్ళాలని కానీ ఆ గైడెన్స్ లేదు. అది మేము ఆమెకి ఇచ్చాం. ఇప్పుడు ఆమె తన ఓన్ యూనిట్ రన్ చేసుకుంటుంది. ఆమె వీడియో ఉందా? నా పేరు కావ్య, మాది వచ్చేసి తెల్లారిపల్లి, ఖమ్మం రూరల్. నేను వచ్చేసి బీటెక్ చదివాను, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. నేను మేధా ఇంజనీరింగ్లో ఒక 1 year పనిచేశాను. నా పేరు కావ్య, మాది వచ్చేసి తెల్లారిపల్లి, ఖమ్మం రూరల్. నేను వచ్చేసి బీటెక్ చదివాను, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. నేను మేధా ఇంజనీరింగ్లో ఒక 1 year పనిచేశాను. సో వీడియో వచ్చే లోపల నేను చెప్పేది ఏంటంటే, ముందు వచ్చినామా ఏ రీసెర్చ్ లేకుండా ఏదో చేయాలని వచ్చింది, ఆమెను ఒక ఫార్మల్ పాత్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్లోకి తీసుకొచ్చాం. అలాగే రెండోసారి వచ్చిన కావ్య అనే ఆమెకు ఒక ఐడియా ఉంది కానీ ఎలా చేయాలో తెలీదు, ఆమెను కూడా ఆంటర్ప్రెన్యూర్షిప్ జర్నీలోకి తీసుకొచ్చాం. మీకు అర్థమవుతుందా డిఫరెన్స్? ఐడియా ఉన్నా లేకున్నా కూడా మేము ఎట్లా కౌన్సిల్ చేసి, ఎట్లా మీ స్ట్రెంగ్త్ మీకే చూపించి ఐడెంటిఫై చేసి ఆ ఫార్మల్ పాత్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్లోకి తీసుకురావడం వీహబ్ అనేది ముందు లక్షణం. బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. నేను మేధా ఇంజనీరింగ్లో ఒక 1 year పనిచేశాను. ఇట్స్ ఓకే, డోంట్ స్ట్రెస్. స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో మష్రూమ్ ఫార్మింగ్ అయితే బాగుంటుంది అనేసి మష్రూమ్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను. ఫార్మర్ ఫ్యామిలీ ఉంది కాబట్టి ఫార్మింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మష్రూమ్ ఫార్మింగ్ సెలెక్ట్ చేసుకున్నాము. 2019 ఏప్రిల్లో స్టార్ట్ చేశాను మష్రూమ్ ఫార్మింగ్. ఐకేపీ వాళ్ళ ద్వారాగా వీహబ్ గురించి తెలిసింది. అప్లికేషన్ పెట్టాను. అప్లికేషన్ పెట్టిన తర్వాత 1 week తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను అనేసి నాకు ఒక కాల్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు మాకు ట్రైనింగ్స్ ఇప్పించారు. ప్రతి విషయంలో బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ వర్క్ మేనేజ్మెంట్లో, మార్కెటింగ్ మేనేజ్మెంట్లో కూడా చాలా టిప్స్ ఇచ్చారు. నాకు ఒక మెంటర్ని కూడా ఎంటర్ చేశారు. మేడం కూడా చిన్న చిన్న టిప్స్ ఇచ్చారు. హెల్ప్స్ మీ అలాట్. వీహబ్ వచ్చేసి నాకు ఒక ఇన్వెస్టర్ని కూడా ఇచ్చారు. ఇన్వెస్టర్ వచ్చేసి నాకు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. ఇంతకుముందు ఈ షెడ్ నేను టెంపరీగా వేసుకున్నాను. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని పర్మనెంట్ చేసుకున్నాను. ఇంతకుముందు డైలీ ఒక 5 kgs వస్తేనే చాలా భయం వేసేది, అమ్మో సేల్ అవుతాయా కాదా అని. బట్ ఇప్పుడు ఒక 25-30 kgs ఉన్నా కానీ ఇంకా సరిపోవేమో ఉన్న డిమాండ్కి అని అనిపిస్తుంది. ఫస్ట్లో నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు, అంటే నేను తెలంగాణలో ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవుతానని అనుకోలేదు. ప్రతి విషయంలో వాళ్ళు ట్రైనింగ్స్ ఇచ్చారు. వర్క్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, మనకు వచ్చిన బడ్జెట్, మన మనీని క్యాపిటల్ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి, ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు ప్రొడక్షన్ ఎక్కువ ఎలా వస్తుంది, ప్లస్ తర్వాత అకౌంట్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి,
మేము మార్కెటింగ్ వచ్చేసి లోకల్లోనే ఖమ్మంలో ప్రజెంట్గా అయితే ఎప్పుడైనా బయట ఆర్డర్స్ వస్తే కేరళ కానీ తర్వాత హైదరాబాద్ లేదంటే విజయవాడ అలా ట్రాన్స్పోర్ట్ చేస్తాము. ప్రతి ప్యాక్లో కూడా 80 గ్రామ్స్ టు 120 గ్రామ్స్ ఉన్న మష్రూమ్ మాత్రమే మేము ప్యాక్లో ఇంక్లూడ్ చేస్తాము. ఇంతకుముందు నేను 2 kgs 5 kgs అంటే ఓన్లీ మా ఆల్రెడీ ఉన్న రూమ్లోనే పెట్టుకున్నాము. బట్ ఇప్పుడు ఒక డైలీ ఒక 50 kgs వరకు కూడా నేను ప్రొడక్షన్ తీయగలిగే ఫామ్ని బిల్డ్ చేసుకున్నాను ఓన్లీ బికాస్ ఆఫ్ వీహబ్ నాకు ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడం వల్లనే నేను నాతో పాటు ఒక 5 వర్కర్స్ని ఇంకా 3-4 మెంబర్స్ పార్ట్ టైం వర్కర్స్ని పెట్టుకొని నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే దీంతో పాటు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కూడా చేయాలి అని. నెక్స్ట్ ఒక 5 yearsలో వన్ ఆఫ్ ది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ తెలంగాణ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎంతమంది యూట్యూబ్ చూస్తారు ఇక్కడ? ఏ టక్కమని వస్తున్నాయి చేతులు, కమాన్. ఎంతమంది? అందరు చూస్తారా? సో యూట్యూబ్లోకి వెళ్తే వీహబ్ అని కొట్టండి, మా వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. మీకు 1 or 2 వీడియోస్ చూపిస్తున్నాయి వాళ్ళు ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం. బట్ ఇంకా ఇన్స్పిరేషన్ కావాలి, ఇంకా డిస్ట్రిక్ట్స్లో విమెన్ ఏం చేస్తున్నారంటే కనుక యూ కెన్ గో అండ్ వాచ్ అవర్ వీడియోస్ ఆన్ వీహబ్. ఓకే. సో థర్డ్ ఫేజ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎట్లా ఉంటారంటే ఆల్రెడీ ఇంట్లో ఏదో ఒకటి చేస్తున్నారు, వాళ్ళని ఆంటర్‌ప్రెన్యూర్స్ అనం, మనం హోమ్‌ప్రెన్యూర్స్ అంటాం, ఇంట్లో చేస్తున్నారు కాబట్టి. ఓకే. సో మన దగ్గర మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే తల్లి కూతుర్లు ఇద్దరు వచ్చారు, విజయలక్ష్మి అండ్ కీర్తిప్రియ గారు. వాళ్ళు సోలార్ ట్యూబ్ యూజ్ చేసి వెజిటేబుల్స్ని డీహైడ్రేట్ చేసి అమ్ముతారు వాళ్ళు, అది వాళ్ళ బిజినెస్. అయితే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి మార్కెట్ ఉందని తెలుసు, అలాగే స్టార్ట్ చేశారు, సేల్ అవుతా ఉంది. దీన్ని ఫార్మలైజ్ ఎట్లా చేయాలి, ఎక్స్పాండ్ ఎట్లా చేసుకోవచ్చు అనేది వీహబ్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి రైట్ ఫ్రమ్ ఫుడ్ లైసెన్సెస్, ఒక కమర్షియల్ ప్రెమిసెస్లో వాళ్ళకి లొకేషన్ చూపించి అక్కడ వాళ్ళు షాప్ పెట్టుకునేటట్టు, అక్కడ చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకునేటట్టు, దానికి సంబంధించిన లైసెన్సెస్, ఇలా రకరకాలుగా అన్ని ఇంటర్వెన్షన్స్ ఇచ్చి వాళ్ళని నెక్స్ట్ స్టేజ్లోకి తీసుకెళ్ళాం. అంటే వాళ్ళ బిజినెస్ ఇప్పుడు ఒక MSME రిజిస్ట్రేషన్ అయింది, దానికి ఒక లేబుల్ ఉంటుంది, ఒక బ్రాండ్ ఉంటుంది, ఒక లోగో ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చేసాం. అది కాక ఆల్రెడీ బిజినెస్ చేసేసి రిజిస్ట్రేషన్స్ అన్నీ అయిపోయి లైసెన్సెస్ అన్నీ ఉండి స్కేలప్ అయిన వాళ్ళకి కొన్ని మధ్యలో కొన్ని ఆటంకాలు రావచ్చు, దాన్ని ఎట్లా దాటుకొని ముందుకు వెళ్ళొచ్చు అనేది కూడా మేము నేర్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్లో చాలామంది బిజినెస్ ఆపేసుకోవడం కానీ లేకపోతే కొన్ని యూనిట్స్ సిక్ యూనిట్స్ కింద డిక్లేర్ చేయబడతాం కానీ అయినాయి. అయితే మన దగ్గర సాహిత్య అనేసి ఒక అమ్మాయి బేకింగ్ చేస్తుంది. ఇక్కడ ఎంతమందికి ఇంట్రెస్ట్ బేకింగ్ అంటే? ఓకే, వీ హ్యావ్ అ బేకర్, గుడ్. చేస్తున్నారమ్మా ఇప్పుడు? ఓకే. సో మేబీ ఈ ఎగ్జాంపుల్కి మీరు కనెక్ట్ అవుతారేమో. ఆ అమ్మాయి బేకింగ్ చేస్తుంటే ఎట్లా అంటే వైట్ లేబులింగ్, అంటే తను చేసేసి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ బ్రాండ్ వాళ్ళు వేసుకునేవాళ్ళు. అట్లా ఎయిర్పోర్ట్స్లోను మాల్స్లోను అట్లా ఆమె సప్లై చేస్తుంటే కోవిడ్ టైంకి అన్నీ బంద్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఆమె ఎక్కడికి వెళ్ళాలి? ఆమె బిజినెస్ బంద్ చేసుకోవాలా? ఆల్రెడీ స్కేలప్ అయిపోయి ఉంది, ఒక 50 మంది ఆమె దగ్గర పనిచేస్తున్నారు, మరి ఎట్లా ఆమెకు? అప్పుడు మళ్ళీ మేము ఆ టైంలో మేము ఆఫీస్కి వెళ్ళకపోయినా వీఆర్ వర్కింగ్ ఆన్లైన్. సేమ్ అదే మళ్ళీ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు బేకింగ్లో ఇంకేం చేయొచ్చు, లాక్డౌన్లో కూడా అందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక బేకర్ లాక్డౌన్లో కూడా ఇంకేం చేయగలరు? ఎక్కువ యూజ్ అయ్యేది బ్రెడ్ మేకింగ్. ఆ బ్రెడ్ మేకింగ్లో ఆమె ఆల్రెడీ బేకర్, ఆమె ఎక్స్పీరియన్స్ అయ్యింది, నేర్చుకుంది, స్కిల్ ఉంది కాబట్టి ఆ బ్రెడ్లోనే 10 రకాల బ్రెడ్లు చేసింది. అర్థమవుతుందా? సో దానికి మళ్ళీ వేరే మార్కెట్ క్రియేట్ చేసుకుంది. దాన్ని ఏమంటాం మనం? ఒక ప్రోడక్ట్తో స్టార్ట్ చేసి 2-3 ప్రోడక్ట్స్లోకి వెళ్తే ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్. అవునా? ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది, ఆ బ్రెడ్లు అట్టు వెళ్తున్నాయి, అమ్ముకుంటుంది, మళ్ళీ బ్యాక్ టు ఎయిర్పోర్ట్స్ అండ్ బ్యాక్ టు మాల్స్. 2 క్రియేట్ అయినాయి కదా ఆమెకు ఎంటిటీస్, 2 బిజినెసెస్. సో అట్లాంటి గైడెన్స్, మీకు కావాల్సిన ఇంటర్వెన్షన్స్ అవన్నీ వీహబ్ ఇస్తుంది. ఇప్పుడు మనకి చెప్పాలంటే మేము ఆల్ 33 డిస్ట్రిక్ట్స్కి వెళ్తున్నాం కాబట్టి మేము లాస్ట్ టైం మంత్ని వెళ్ళినప్పుడు ఈ ప్రోడక్ట్ మాకు చూపించారు. తన పేరు సిరి అనుకుంటా. నేను మిల్లెట్ బిస్కెట్స్ చేస్తున్నాను. మిల్లెట్స్ అంటే ఇవాళ రేపు అందరు ఇష్టపడుతున్నారు, హై ఎండ్ డిమాండ్ కదా.
ఈ ప్రోడక్ట్ చూపించరు. దీనికి బ్రాండింగ్, దీనికి మార్కెటింగ్ చేసి పెట్టమని అడిగితే మహా అయితే లోకల్లో ఒక కిరాణా షాప్ వాడు వేసుకుంటాడేమో. బట్ మనం ఇంకెక్కడైనా పెట్టించగలమా? ఏదైనా రీటైల్ స్టోర్లో, ఇక్కడ డీమార్ట్ కానీ రత్నదీప్ కానీ పెట్టలేం కదా. ఇప్పుడు నాకంటూ ఒక పేరు, ఐడెంటిఫికేషన్ ఉంటేనే కదా ఎవరన్నా నన్ను పలకరించేది. సేమ్ థింగ్ విత్ ద ప్రోడక్ట్. ఆమె ప్రోడక్ట్ని మనం హైదరాబాద్ తీసుకురావటం, ఆ తర్వాత ఇలా కెన్ యూ పాస్ ద శాంపిల్స్ అరౌండ్. ఆమెని బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్ చేయించి అలాగే ఫస్ట్ ల్యాబ్ టెస్టింగ్కి పంపించాం. ఓకే, ఆమె మిల్లెట్స్తో బిస్కెట్స్ చేస్తూ ఉంటుంది, అందులో మిల్లెట్ క్వాంటిటీ ఎంత, ఏ రకమైన మిల్లెట్ వాడుతుంది, షుగర్ లేదు జాగరీ అంటుంది, ఏ జాగరీ వాడుతుంది, ఆ ఫుడ్ టెస్టింగ్ లేబుల్స్ అంతా, ఆ న్యూట్రిషన్ వాల్యూస్, 2 బిస్కెట్స్ తింటే ఎంత న్యూట్రిషన్ వెళ్తుంది అనేది ఇక్కడ చేయించాం. ఆ తర్వాత ఆమెకి ఇచ్చిన నెక్స్ట్ ఇంటర్వెన్షన్ ఏంటంటే, చిన్న ప్యాకెట్ ఇవ్వరా, చిన్నది. ల్యాబ్ టెస్టింగ్లో ఆమె ప్రోడక్ట్ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదని చెప్పి తెలిసింది. సో డయాబెటిక్స్ ఎన్ని తింటారు? ఆ డబ్బా మొత్తం తినలేరు కదా. 2 అట్ ద మ్యాక్స్ 3 అతి కష్టంగా. సో 2 ప్యాక్ చేసి, ఇందులో ఒక 8 ఉన్నాయి అనుకోండి, 2 ప్యాక్ చేసి ఇండివిజువల్గా వాళ్ళ 2 ఆ పూటకు తినేటట్టు, మిగతాది ఆ డబ్బా విల్ బి ఫ్రెష్ వాళ్ళ తర్వాత వాళ్ళు తినాలనుకుంటే. మళ్ళీ ఆ రకంగా కూడా మనం ఇంటర్వెన్షన్స్ ఇవ్వచ్చు. స్వాద్ ఫుడ్స్ అని చెప్పేసి ఈమె మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి వచ్చారు. పేరు చెప్పను కానీ బట్ ఆమె డొమెస్టిక్ వైలెన్స్ సర్వైవర్. ఓకే, బట్ ఆమె ప్రోడక్ట్స్ ఇప్పుడు మనం టేబుల్ మీద పెట్టినట్టు, ఇందాక అట్లా డిస్ప్లే పెట్టినట్టు అట్లనే ఆమె ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చారు. ఈ బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్ అగైన్ మళ్ళీ మన న్యూట్రిషనల్ వాల్యూ, FSSAI లైసెన్స్, సర్ప్ లోగో, వీహబ్ లోగో అన్నీ వేయించిన తర్వాత ఇవాళ ఆమె తెలంగాణ స్టేట్ సెక్రటరియట్లో క్యాంటీన్లో, డ్రై క్యాంటీన్లో ఆమె మొనోపలి, ఆమె అమ్ముతుంది, ఇంకెవరు లేరు అక్కడ. ఆమెకు మీరు క్లాప్స్ కొట్టచ్చు. ఈమెంటి అందరు చదువుకున్న వాళ్ళదే ఎగ్జాంపుల్స్ ఇస్తుంది, మాకేం లేదా, ఇంకేమైనా చదువుకున్న వాళ్ళు ఏమైనా ఉంటే కనుక, వీహబ్ అనేది మాకు ఏజ్తో లిమిట్ లేదు. మీకు మా హౌ ఓల్డ్ ఈజ్ అవర్ యంగెస్ట్ ఆంటర్ప్రెన్యూర్ తాజ్? 13 years. మన తాజ్ అని స్టూడెంట్ ప్రోగ్రామ్స్ లీడ్ చేస్తారు. తన ప్రోగ్రాంలో 13 ఏళ్ళ అమ్మాయి ఆంటర్ప్రెన్యూర్, 2 అమ్మాయిలు. మా టీంలో వచ్చేసి 65 ఏళ్ళ మహబూబ్ నగర్ నుంచి వచ్చిన జయమ్మ గారు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ చేస్తారు. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయారు, కానీ ఆమె ప్రోడక్ట్స్ మాత్రం వాళ్ళ కొడుకు కోడలు 33 జిల్లాల్లో ఇది చేసేసి సింగపూర్, మలేషియా కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో మాకు వయసుతో కానీ చదువుతో కానీ ఏమీ సంబంధం లేదు. సిద్దిపేట మాస్క్, చర్యాల మాస్క్ ఎంతమందికి తెలుసు? తెలియకపోతే నేను చెప్తా. ఇది 450 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆర్ట్ ఫామ్. దీన్ని కోవిడ్ టైంలో మేమే రివైవ్ చేసాం. ఇది చింతపిక్కల పేస్టు అలాగే చెక్క పొడి, ఈ 2 కలిపి చేస్తుంది ఆమె మాస్క్. ఫస్ట్ మోల్డ్ చేసి దాని మీద ఈ పెయింట్, ఈ ఆర్ట్ ఇవన్నీ చేస్తుంది. అది పూర్వకాలంలో ఇది కథలు చెప్పడానికి మన తోలుబొమ్మలు అట్లాగా ఈ మాస్కుల్ని వాడేవారు. ఈమె మాస్టర్ ట్రైనర్ చెప్పాలంటే, అంటే ఈమె హస్బెండ్ కలిసి ఈ ఆర్ట్ని బాగా, దాన్ని ఏమంటారు, ఫుల్గా నేర్చేసుకొని వీళ్ళే ఇంకా మాస్టర్స్ ఈ ఆర్ట్లో అన్నట్టు. కోవిడ్ టైంలో ఇంకా నాకు నడవట్లేదు అని చెప్పేసి దుకాణం బంద్ చేద్దామని అనుకున్న టైంలో ఆమెకు ఎట్లనో వీహబ్ గురించి తెలిసింది, కనెక్ట్ అయింది, మాట్లాడినాం. ఆమెది రివైవ్ చేయడం కాకుండా ఇప్పుడు ఆమె కింద 20 మంది పనిచేస్తారు. ఈ ఆర్ట్ని మెరుగుపరుచుకుంది. మాస్క్ నుంచి వాల్ పెయింటింగ్స్, దశావతారాల సెట్, ఒక్కొక్క సెట్ 30,000కి అమ్ముకుంటుంది. ఇంకా ఢిల్లీ వెళ్ళి IAS ఆఫీసర్స్కి లబాస్నాలో ట్రైనింగ్ ఇస్తుంది. ఆమె పేరు పాసల మంగ. సో మంగ గారు చదువుకుంది 6వ తరగతి. సో మాకు ఎడ్యుకేషన్తో ఏమీ సంబంధం లేదు. మీరు చేయాలనుకునే జీల్ ఉండాలి, ఓపిక ఉండాలి. అలాగే ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఇవాళ స్టార్ట్ చేస్తే రేపొద్దున్నే సక్సెస్ వచ్చేస్తుంది అన్న ఇది లేకుండా ఆ ఓపిక ఉండాలి. ఏది జరిగినా సరే నేను ముందుకు వెళ్ళాల్సిందే అన్న మొండి ధైర్యం ఉండాలి. ప్లస్ వెయిట్ చేయాలి.
అంటే ఇవాళ కాకపోతే రేపు రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఇక్కడ ఒక 200 మంది ఉండుంటారు. ఈ 200 మంది నంబర్స్ మేము సార్ వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా టీం మెంబర్స్ ఒక 5-6 మెంబర్స్ ఒక్కొక్కళ్ళు మీకు కాల్ చేస్తారు. ఎవరెవరికి ఏం ఇంట్రెస్ట్ ఉందో మీరు చెప్పండి. ఇవన్నీ వద్దు, నాకు బిజినెస్ వద్దు, నాకు ఒక స్కిల్ ఉంది, నేను స్కిల్లింగ్ చేసుకుంటా అంటే కనుక నో ప్రాబ్లం. మన దగ్గర 54 స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు కుట్లు నేర్చుకుంటారా, అల్లికలు నేర్చుకుంటారా, ట్రైనింగ్ టైలరింగ్ నేర్చుకుంటారా, ఏది కాదు నేను కొంచెం డిగ్రీ చదువుకున్నా, నాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అంటే వెబ్ డిజైనింగ్ నేర్చుకుంటారా, నేను ఏమైనా వీవింగ్లో ఉంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని తీసుకొచ్చి మాకు ఇంటర్వెన్షన్స్ ఇవ్వమని, డిజైన్ అప్గ్రేడేషన్ ఇవ్వమంటారా, ఏదన్నా సరే 54 కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. మీరు మా టీంకి చెప్పండి. మీరు ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారో ఆ ప్రోగ్రామ్కే మేము మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకుంటాం. అర్థమైందా? ఇప్పటివరకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? డౌట్లు లేకపోతే మీరు విన్నట్టే, డౌట్లు ఉంటేనే మీరు సరిగ్గా విన్నట్టు. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? శైలజ గారు చక్కగా పైన కాలు మడుచుకొని కూర్చున్నారు. ఇంట్రెస్టింగ్గా వింటున్నారా? థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అడగచ్చు ఎవరన్నా, ప్రశ్నలు ఏమైనా ఉంటే. ఎంతమంది ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు? ఫుల్ ఎత్తండి మేడం చేతులు, గర్వంగా ఎత్తండి. ఏం చేస్తున్నారమ్మా? ఫుడ్ బిజినెస్. ఆయుర్వేదం. ఓకే, వీ విల్ స్పీక్ ఆఫ్టర్ దిస్ మీటింగ్. సోప్స్ ఎవరైనా చేస్తున్నారా? నేర్పిస్తాం రండి స్కిల్లింగ్ ప్రోగ్రాంలో. ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నట్టున్నాయి అక్కడ. మీదేనా? ఈ స్టేజ్కి వెళ్ళిపోవాలి నెక్స్ట్. ఓకే, సో అదంతా బ్రాండింగ్ వర్క్. ఇది కాక ఇంకేం చేస్తాం? ఓకే, మాకు ఐడియా ఉంది, అన్నీ మాకు అర్థమైంది ప్రోగ్రామ్. నెక్స్ట్ ఏంటి? రిసోర్సెస్ ఎట్లా, మాకు ఫైనాన్స్ ఎట్లా? కొంతమందికి ఫైనాన్స్ ఉండదు కానీ ముందుకు వెళ్ళాలనుకుంటారు, ఎట్లా? మీకు ఎలిజిబుల్ ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్తో మేము కనెక్ట్ చేస్తాం. అలాగే బ్యాంక్ లోన్స్ కావాలంటే ఆ డాక్యుమెంటేషన్ మొత్తం మేము చేసి పెడతాం. వీ డూ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి ఫినిష్ వరకు. మీకు బ్యాంక్ లోన్స్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఎట్లా లింకేజెస్ ఇవ్వాలి అని చెప్పేసి చేస్తాం. ప్రోడక్ట్ రెడీ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడే అమ్ముకోవాలా, నేను ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా పోవచ్చా అంటే గ్లోబల్ మార్కెట్కి కూడా మిమ్మల్ని తీసుకుపోతాం. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మహబూబ్ నగర్ జయమ్మ గారు ఎట్లా మలేషియా అండ్ సింగపూర్ వరకు ఎక్స్పోర్ట్ చేసుకున్నారో ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. వీ డూ ఎవ్రీథింగ్. కృషి ఉంటే ఇప్పుడు ఎప్పుడైనా ఇంటర్నేషనల్ మనకి మార్కెట్స్ కూడా success పోతుంది. ఉంటుందండి. నా పేరు సాహిత్య, నేను స్వీట్ టూత్ ఫౌండర్ని. మేము ఎక్కువ బ్రెడ్స్, కేక్స్ అని చేస్తాము. చాలా కెఫేస్కి, రెస్టారెంట్స్కి రోజు మేము సప్లై చేస్తాము బ్రెడ్స్ ఇంకా కేక్. అది కాకుండా నా మెయిన్ యూఎస్పి ఏంటంటే ఫ్యూజన్ డిజర్ట్. ఇండియన్ స్వీట్, వెస్టర్న్ డిజర్ట్ రెండు కలిపి నేను కేక్స్ తయారు చేస్తాను. ఒకరోజు నేను వీ హబ్ ది ఆర్టికల్ చూసాను న్యూస్ పేపర్లో. నాకు అసలు వాళ్ళ ఐడియా, అసలు విమెన్ ఆంటర్ప్రినర్స్ కోసం ఒక సెటప్ నాకు చాలా నచ్చింది. వాళ్ళకి మెయిల్ చేశాను నేను, ఇలా నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఒక చిన్న యూనిట్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశానని మెయిల్ చేస్తే నాకు వాళ్ళ దగ్గర నుంచి 2 రోజుల తర్వాత ఒక రిప్లై వచ్చింది. వాళ్ళ రిప్లై చూసి నాకు నెక్స్ట్ డీటెయిలింగ్ స్టార్ట్ చేశాను. వాళ్ళకి చెప్పాను, ఇది నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇలా పెద్దగా చేయాలనిపిస్తుంది, నాకు మీ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది అంటే వాళ్ళు తర్వాత పర్సనల్గా కలవమని పిలిచారు నన్ను. చాలా విషయాలు అసలు నాకు తెలియదు, ఇలా మన హైదరాబాద్లో ఉంది, వీళ్ళు వచ్చి ఎంఎస్ఎంఈ వాళ్ళు వచ్చి మనకి సబ్సిడీస్ ఇస్తారు, అసలు ఒక సెటప్ చేయడానికి హెల్ప్ చేస్తారు, ఇట్లాంటిదంతా అసలు నాకు ఐడియా కూడా లేకుండే అండి. వీ హబ్తో అసోసియేట్ అవ్వకముందు వాళ్ళు నాకు ఎవరి దగ్గర ఎలా వెళ్ళాలి, ఎలాంటి పేపర్ వర్క్ ఉండాలి, అన్ని రకాలుగా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఒక్కొక్క ఎక్విప్మెంట్ నేను వాడాలనుకుంది చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్. మీరు నమ్ముతారో లేదో, నాకు శాంక్షన్ అయిన లోన్ 1.3 crores. ఒక కొలెటరల్ కూడా నేను ఇవ్వలేదు. జస్ట్ వాళ్ళకి నా బిజినెస్ ఐడియా ఇచ్చాను, ఇలా నేను చేద్దాం అనుకుంటున్నాను,
నా ఐడియాని నమ్మారు, నన్ను నమ్మారు. అందుకే ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా నేను ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతున్నాను నా ఫామ్ని. నెక్స్ట్ నేను ఇప్పటిదాకా ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నాను. వైట్ లేబుల్ అంటే ప్రోడక్ట్స్ వేరే వాళ్ళకి అమ్ముతూ ఉన్నాను, వాళ్ళు వాళ్ళ బ్రాండ్ పెట్టుకొని అమ్ముకునేటట్టు. కానీ వెరీ సూన్ నేను నా ఓన్ది కూడా స్టార్ట్ చేయబోతున్నాను. 6 నెలల్లో నేను కార్పొరేట్స్లో కూడా స్వీట్ టూత్ని స్థాపించబోతున్నాను. వీహబ్ ప్రోత్సాహంతో నేను ఇంత దూరం వచ్చానండి. నాతో పాటు ఇంకా చాలా మంది ఆడవాళ్ళకి వీహబ్ ఇలానే దారి చూపిస్తుందని నమ్మతో. థ్యాంక్ యూ సో మచ్ వీహబ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. ఇది మీకు ఎందుకు చూపించానంటే ఆమెకి కొలాటరల్ ఏం లేదు. ఆ కొలాటరల్ ఏం లేకుండా కేవలం ఆమె బిజినెస్ ఐడియా మీద ఆమెకు 1.3 crores లోన్ వచ్చేటట్టు ఆ డాక్యుమెంటేషన్ కానీ ఆ బ్యాంక్స్తో మాట్లాడతాం కానీ మన వీహబ్ టీమే చేసింది. సో కొంచెం లెక్చర్ ఎక్కువైపోయినట్టు ఏమైనా అనిపిస్తుందా? సో అది బోర్ కొట్టకుండా ఇప్పటి వరకు నేను చెప్పింది మీరు ప్రాక్టికల్గా ఎట్లా అమలు చేసుకోవచ్చు అనడానికి మా టీం నుంచి డాక్టర్ సల్మాన్ ఉన్నారు. ఆయన మీతో ఒక చిన్న గేమ్ ఆడిపిస్తారు. ఇప్పుడు నేను చెప్పింది ఆ గేమ్కి మీరు మైండ్ పెట్టి ఆలోచిస్తే ఇమ్మీడియట్గా మీకు ప్రాక్టికల్గా ట్రాన్స్లేట్ అయిపోతుంది. డాక్టర్ సల్మాన్. థ్యాంక్ యూ. మర్చిపోయి ఒకటి చెప్పటం, ఇది సైడ్ ఇది పట్టుకో. ఈ బాక్స్ ఒకసారి చూడండి. ఇది మనకి యూ వాక్ త్రూ, శ్రేయ సౌమ్య పట్టుకొని యూ కెన్ వాక్ త్రూ. ఈ బాక్స్ ఒకసారి చూడండి. ఇది వీహబ్కి సీఎం గారి ఆఫీస్ నుంచి మనకి ఆర్డర్ వచ్చింది. ఏమనంటే నేను ప్రతి సీఎం ఆఫీస్కి ఇన్ ద కంట్రీ అంటే అన్ని స్టేట్స్కి ఈ బాక్స్ పంపించాలని. ఆ బాక్స్లో ఉన్న ప్రోడక్ట్స్ ఒకసారి చూడండి. రైట్ ఫ్రమ్ ఇక్కడి నుంచి ఓపెనింగ్ నుంచి ఫస్ట్ వచ్చేసి మనం సపోర్ట్ చేస్తున్న భూదాన్ పోచంపల్లి ఫ్యాబ్రిక్. దాని మీద వైట్ ఫ్లవర్ చూడండి, ఎంబ్రాయిడరీ. మనం ఎనేబుల్ చేసిన ఆంటర్ప్రెన్యూర్ మెషిన్ ఎంబ్రాయిడరీ చేస్తుంది ఆమె. ఇది ఆమెతో చేయించాము ఆ ఫ్యాబ్రిక్ మీద. తర్వాత వచ్చేసి ఇందాక చెప్పాను కదా సిద్దిపేట నుంచి చెరియల్ మాస్క్. ఓకే, ఇది నార్మల్ ఫ్యాబ్రిక్ మీద మన ములుగులో లంబాడా ట్రైబ్ చేసిన ఎంబ్రాయిడరీ. లంబాడాస్కి 7 రకాల 8 రకాల కుట్లు ఉంటాయి. అందులో 3వ రకం కుట్టు తీసుకొని చేపించిన సెల్ ఫోన్ పౌచ్. ఈ అమ్మాయి గుళ్ళలో నుంచి పువ్వులన్నీ వేస్ట్ పువ్వులన్నీ తీసుకొచ్చి దీంతో అగరబత్తి అండ్ ధూప్ స్టిక్స్ చేస్తుంది. పేరు కూడా చాలా ఫంకీగా పెట్టుకుంది, హోలీ వేస్ట్. ఇప్పుడు నేను ఊహా టిఫిన్స్, ఊహా నట్స్, ఫ్రూట్స్ అంటే ఎవరు కొనరు కదా, అట్లా ఫంకీగా పెట్టుకోవాలన్నమాట. హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ఒక ఆమె పేరు అంజుమ్. సోప్స్ తయారు చేస్తారు. ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు జస్ట్ ఒక న్యూస్ పేపర్లో చుట్టుకొని వచ్చింది. కెమికల్ ఫ్రీ సోప్ అనే కదా, దాన్ని ఎట్లా నమ్మాలి? మళ్ళీ దీన్ని ల్యాబ్ టెస్టింగ్కి పంపించి దానికి సర్టిఫికేషన్ తీసుకొచ్చినాము. మా ప్రోగ్రామ్స్లోనే ఒకసారి హోటల్ హయాత్కి పిలిస్తే, అక్కడ హైదరాబాద్లో 5 స్టార్కి, అక్కడ మేనేజ్మెంట్ ఆ స్టాల్ చూసి ఇట్లనే తను కూడా ఇట్లా స్టాల్స్ పెట్టుకుంది. అక్కడ చూసిన తర్వాత ఇవి మా గెస్ట్, మేము ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి అందులో మళ్ళీ చిన్న సైజ్ చేయటం స్టార్ట్ చేసింది. ఇప్పుడు వాళ్ళు తన ప్రోడక్ట్స్ని తీసుకుంటున్నారు. 250. హ్యాండీక్రాఫ్ట్స్ పెంబర్తి బ్రాస్. ఇది మళ్ళీ మైనారిటీ కమ్యూనిటీ నుంచి మేము చేసిన ఒక ప్రోగ్రామ్కి తను జెల్ క్యాండిల్, మామూలు వ్యాక్స్ క్యాండిల్ కాకుండా జెల్ క్యాండిల్ తయారు చేస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్కి మీరు అందరు క్లాప్స్ కొట్టాలబ్బా. కనెక్ట్ అయిండ్రా? ఎవరిది ఇది? మోస్ట్ డిమాండ్ ఉన్న క్రాఫ్ట్ ఈ బాక్స్లో. మేము లాస్ట్ టైము మీ కలెక్టర్ మేడంకి ఈ బాక్స్ అక్కడ వీహబ్ నుంచి వీడియోలో చూపిస్తే, ఇట్లా కాదు ఈ బొంతపల్లి బొమ్మతో పాటు మా విమెన్ చేసే ప్రోడక్ట్స్ మొత్తం బాక్స్తో సెపరేట్గా కావాలని చెప్పారు. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది?
మీరు ఏం ప్రోడక్ట్స్ చేస్తారో దానికి స్టాండర్డైజేషన్, అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు బ్రాండింగ్, ప్యాకేజింగ్ అవన్నీ చేసి అయిన తర్వాత మీలోంచి ఒక 10 ప్రోడక్ట్స్ ఈ బాక్స్లోకి వస్తే మేము సక్సెస్ అయినట్టే ఈ డిస్ట్రిక్ట్లో. అర్థమైందా? పెద్ద పెద్దగా ఏం అవసరం లేదు, ఇట్లాంటి చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ చేస్తున్నా చాలు. ఫంకీగా ఆమె వెనకాల బార్ కోడ్ వేసుకుంది, ఇది నా ప్రైస్ అని చెప్తుంది, అంతే. సల్మాన్. సో ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాం అందరం, ఓకే? సో జస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఎనర్జైజర్ లాగా, ఓకేనా? ఫైన్. చేసుకోవచ్చా లేదంటే కింద అది ఎన్ని తీయమంటారా? అవునా, సరే. టూ గేమ్స్ ఉన్నాయి, ఒకటైతే కింద నేల మీద ఆడించాలి, ఇంకోటైతే టేబుల్ యూజ్ చేసుకోవాలి. ఈ రెండు గేమ్లో ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. జస్ట్ ఇదంతా తీసేసుకుందామా, అయిపోతుందా గేమ్, ఓకేనా? సో సేమ్ గేమ్, యా యా. సో ఇది వాడదాం, కప్స్ లాగానే. బస్ బస్ లాగా తెలియదు. 1 2 3 ఈ 3 వాడండి. అంతే, ఈ 3 1 2 3 ఒకటి జస్ట్ ఇంతకుముందు చూసారు కదా సాయి మీరు. ఏకే కోయి బాబు. మీ నెక్స్ట్ జనరేషన్ వస్తున్నారు ఆఫ్టర్నూన్ స్టూడెంట్ ప్రోగ్రామ్స్ ఇంటరాక్ట్ అవ్వడానికి. దానికి సంబంధించిన పోస్టర్ ఇప్పుడు ఒకసారి లాంచ్ చేద్దాం. రండి మ్యామ్. మ్యామ్ రండి మ్యామ్, మీ కళ్ళకు గంతలు కడతారు ఇప్పుడు. నో ఐ విల్ బి దేర్, డోంట్ వరీ. సో సౌమ్య నేను చెప్తాను. సో గేమ్ ఏంటంటే, సో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు మేడం గారు ఇద్దరు ఇక్కడ నించుంటారు. మేడం గారికి సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఇంకో మనిషి ఉంటారు. ఆ మేడం గారికి సపోర్ట్ చేయడానికి అటు సైడ్ ఒక మనిషి ఉంటారు. సో వాళ్ళకి మనం ఇప్పుడు కళ్ళకి గంతలు కట్టేస్తాం. సో కళ్ళకి గంతలు కట్టిన తర్వాత వీళ్ళు చెప్తున్న అంటే సపోర్ట్కి ఎవరైతే నించున్నారో వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ విధంగా క్రాస్ చేసుకుంటూ ఇటు సైడ్కి వచ్చేయాలి, ఓకేనా? లోపల నుంచి తొక్కకుండా, గ్లాస్ తొక్కకూడదు, ఓకేనా? అలాగే దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి కాళ్ళతోటి సైడ్కి చేయకూడదు, ఓకేనా? సో ఈ కొంచెం అడ్జస్ట్ చేసేసి చేయాలి గేమ్, ఓకేనా? అర్థమైంది కదా, గేమ్ రూల్స్ అర్థమయ్యాయి కదండి. సో అది గేమ్. సో ఇప్పుడు మేడంకి సపోర్ట్ చేయడానికి ఎవరు వస్తారు ఇటు సైడు? ఒకరు రావాలి మేడంకి సపోర్ట్ చేయడానికి, ఇటు సైడ్ నుంచి ఒకరు రావాలి ఇక్కడ మేడం సపోర్ట్ చేయడానికి. ఎవరు వస్తారు? అటు సైడ్ కొంచెం కరెక్ట్గా పెట్టరా. ఎవరు రారా మీరు? అచ్చా, మీరు మేడంకి ఇటు సైడ్, ఇంకొకరు ఇటు సైడ్ రావాలి. మేడం గారు ఉన్నారా? ఓకే, పర్ఫెక్ట్ మేడం. అమ్మమ్మమ్మమ్మ, ఈ 3 గడ్లేనమ్మా.
మేడం గారికి ఇప్పటి నుంచే సపోర్ట్ చేస్తున్నారు మీరు. మ్యామ్ ఇది మేడానికి ఆడదాం మేడం, ముందు చూద్దాం, ఆడిన తర్వాత ఎలా అంటే మేడం, మేడం వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారు కాబట్టి ఇలా కాళ్ళు వేసే ముందు మీరు చెప్పాలి, మేడం కొంచెం సైడ్ పెట్టండి, అలా చెప్తూ ఉండాలి. అలా వాళ్ళు కాలు వేసుకుంటూ ఆ చివర అటు సైడ్ దాటాలి. ఇటు సైడ్ రాకూడదు మేడం, ఇటు సైడ్ దాటకూడదు. ఓకేనా? గేమ్ ఓకే, ఫైన్, డన్ మేడం. ట్రైల్ ఓకే, చేయండి మేడం ట్రైల్. ఇటు సైడ్ వాళ్ళందరూ మేడంకి మీరు సపోర్ట్ చేయాలి. ఓకేనా? మీరు చీర్స్ చేయాలి. ఓకే, ఇటు సైడ్ వాళ్ళందరూ మీరు ఈ మేడంకి మీరు చీర్స్ చేయాలి. ఓకేనా? చాలా బాగా వెళ్తున్నారు మేడం. కళ్ళకు కట్టలేవా? రైట్ 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 రైట్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అంతే మేడం, అంతే. సేమ్ ఇదే గేమ్ కళ్ళకు గంతలు కట్టేసుకొని చేస్తారు అంతే. ఓకేనా? ఓకే, కళ్ళకు గంతలు కట్టుకున్న వాళ్ళు అలా చూడాలు, కొంచెం అలా చేయకూడదు. ఇంకోటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, ఈ పక్కన ఎవరైతే నించుంటారో మేడం సపోర్ట్ చేయడానికి, వాళ్ళు చేతులు పట్టేసుకొని దాటించకూడదండి. ఓకేనా? సో మీరు తాకకూడదు మనిషిని. ఓకే, ఫైన్ మేడం. మేడం మేడం నేను 1 2 3 చెప్తాను. ఓకేనా? ఓకే, రెడీయా మేడం? అమ్మ 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 1 పాస్. ఓకే అమ్మా, మేడం, ఆ మేడంకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అక్కడ? ఒకరే ఉండాలి, ఒకరే. మీరు చేస్తున్నారా మేడం? మీ మాట వినిపిస్తుందా మేడంకి? వినిపిస్తుందా? ఓకే అమ్మా, మీ ఇక్కడ ఎవరున్నారు మేడం? మీరున్నారా? మీరు ఒకరు ఉండాలమ్మా, ఒకరు. ఓకే, మీరుండండి. మీరు ఒకసారి మాట్లాడండి మేడంకి. మీ వాయిస్ వినిపిస్తుందా లేదా? వినిపిస్తుందా? ఓకే అమ్మా, నేను 1 2 3 అంటాను, అప్పుడు స్టార్ట్ అంటాను, అప్పుడు మీరు గేమ్ స్టార్ట్ చేయాలి. 1 2 3 స్టార్ట్. అమ్మా చేయండి, మీరు ఎంకరేజ్ చేయట్లేదు. ఇటు సైడ్ వాళ్ళు మీరు చెప్పాలి, మీరు పక్కన వాళ్ళు జాగ్రత్త చెప్పాలి, త్వరగా చెప్పండి, త్వరగా చెప్పండి, జాగ్రత్త చెప్పాలమ్మా, త్వరగా చెప్పాలి. ఇప్పుడు చూడు. సో ఇద్దరు మేడమ్స్ కూడాను బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ప్లేడ్ వెరీ వెల్. చాలా బాగా ఆడారు. అందులో ఇబ్బంది ఏమైనా పడతారేమో అనుకున్నాను, బట్ పక్కన వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్పారు. సో ఫైన్, వెల్ అండ్ గుడ్. సో ఇప్పుడు ఈ గేమ్ పార్టిసిపెంట్స్ నుంచి ఎవరు ఆడడానికి వస్తారు? సేమ్ ఇదే ప్యాటర్న్, పార్టిసిపెంట్ నుంచి రావాలి ఆడటానికి. ఓకే, అటు సైడ్ ఇద్దరు, ఇటు సైడ్ ఇద్దరు అమ్మా. సో కొంచెం వాలంటీర్స్ ఎవరైనా కొంచెం ఇది చేసేస్తున్నారు మీరు. రైట్, అక్కడ సౌమ్య కొంచెం రైట్. సో అవి కళ్ళకు పెట్టేసుకోండి అమ్మా. ఒక చిన్న ఇది అబ్జర్వ్ చేశాను నేను.
ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఈ మేడంకి ఎంకరేజ్ చేయాలి, అటు సైడ్ ఉన్న వాళ్ళు ఆ మేడంకి ఎంకరేజ్ చేయాలి. మీరెవరు అసలు అరవట్లేదు, గోల చేయట్లేదు. అచ్చా, రైట్, ఆ పాయింట్ కూడా ఓకే. సో మేడం మీ పేరు? కృప. సో కృప గారు మీకు హెల్ప్ చేస్తారు మేడం. మీ పేరమ్మా? కళావతి. కళావతి గారు మీకు హెల్ప్ చేస్తారమ్మా, ఓకేనా? సో నేను 1 2 3 అంటాను, అప్పుడు స్టార్ట్ చేయండి గేమ్. అమ్మ మీరు కొంచెం ఇటు వచ్చి నించోండి అమ్మా, మీరు కూడా కొంచెం అటు ఇచ్చి నించోండి. ఇప్పటి నుంచి సరి చేస్తున్నారు మీరు. ఓకే 1. ఆ మేడం అయితే ప్యాటర్న్ మొత్తం గుర్తుంచేసుకున్నారు. 2 GB వెళ్ళిపోయింది మైండ్లో. 1 2 3 స్టార్ట్. గోల్ చేయట్టు కదా మీరు, కొంచెం చెప్పట్లో ఏదో ఒకటి కొట్టండి. 1 2 3 4 రైట్. అమ్మ మేడం ఒక్క 2 నిమిషాలు టైం ఉంటే మేడం గారు పడమర సైడ్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఓకే రైట్ ఫైన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఒక్కసారి ఎంకరేజ్ చేయండి ఆడిన వాళ్ళైతే అందరికి. చెప్పేస్తా ఓకే అమ్మా. సో ఈ గేమ్ నుంచి ఏం నేర్చుకున్నారమ్మా అంటే జస్ట్ మనం ఒక బేసిక్ రిఫ్లెక్షన్, ఈ గేమ్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? 1 by 1. వన్ మోర్ మైక్ ఈస్ దేర్. సో చాలా మంది చాలా మంచి రిఫ్లెక్షన్స్ చెప్తున్నారు. సో గేమింగ్ వల్ల మనం చాలా రియలిస్టిక్గా నేర్చుకోవచ్చు, ప్రాక్టికల్గా. సో చాలా మంది చాలా మంచి విషయాలు చెప్తున్నారు. ఎవరో వచ్చి ఏదో చెప్తారు కాదు, మీకే తెలుసు మొత్తం. సో అదేంటంటే ఇప్పుడు మీరే చెప్తారు, ఓకేనా? ఈ మేడం గారు ఒక మంచి మాట చెప్పారు, చెప్పండి అమ్మా, ఏం చెప్పారు? చెప్పేవాళ్ళు కరెక్ట్గా మనకి గైడెన్స్ ఇస్తే మనం ఏదైనా సాధించగలుగుతాం. రైట్. సో ఇంకా ఎన్ని రిఫ్లెక్షన్స్ అమ్మా ఎవరైనా? ఇంకా అటు సైడ్ చెప్పండి అమ్మా. ఏ పని చేయడానికి మనం ముందుకొచ్చినా గానీ చాలా రకాలుగా అడ్డంకులు అనేది ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ వెళ్తేనే గోల్ అనేది సాధిస్తాం. రైట్. చూసారా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంత ఈజీయా అండి? ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి మనకి, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అవన్నీ కూడాను దాటుకుంటూ రావాలి. సో మనం ఏ పని చేసినా కూడా మనకు చాలా అడ్డంకులు అనేది వస్తూ ఉంటాయి. అవన్నీ అడ్డంకులన్నీ దాటుకుంటూ వెళితేనే మన అమ్మా చెప్పండి. మనం తలుచుకుంటే ఏదైనా సాధించగలము. రైట్, వెరీ నైస్. ఇంకా ఎవరైనా అమ్మా గేమ్ నుంచి ఏం నేర్చుకున్నారు? అటు సైడ్ ఎవరు మాట్లాడలేదండి. ఇప్పుడు యాక్టివ్ అయినారు యాక్చువల్గా, ఏమో సైలెంట్ అయినారు సడన్ గా. చెప్పాలమ్మా. ఇంకో అటు సైడ్ నుంచి ఒక రిఫ్లెక్షన్ రావాలి. అటు సైడ్ నుంచి ఒకటి ఏం నేర్చుకున్నావు? జస్ట్ ఏదైనా చెప్పచ్చు. కింది నుంచి పైకి రావడమే గొప్పదనం. ఏమన్నారు మేడం? కింది నుంచి పైకి రావడమే గొప్పదనం, దాన్ని ఎంకరేజ్ చేయడం ఇంకా గొప్పదనం. థ్యాంక్ యూ మ్యామ్, గుడ్ రిఫ్లెక్షన్. అటు సైడ్ నుంచి అమ్మా. మనము ఏది చేయాలనుకున్నా పడతాం కదా అని మళ్ళీ ఊరుకోవద్దు. పడుతుండాలి, లేస్తుండాలి, రైట్. వెరీ గుడ్ రిఫ్లెక్షన్ అమ్మా, వెరీ గుడ్. సో ఇంకా ఒకటి చెప్తారు, ఇంకా లాస్ట్. మనకు సపోర్ట్ చేయడానికి చాలా మంది ఉంటారు, కానీ అది మనం కరెక్టా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. సో ఈ ఇంక్యుబేషన్స్ ఎకో సిస్టంలో మేము చాలా మంది విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్తో పనిచేసేటప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, చాలా మంది మనము ఒక బేసిక్గా చెప్తాను, మనకి చాలా అడ్డంకులు ఉన్నాయి కదా. వీహబ్ అనేటువంటిది ఒక ఆపర్చునిటీ మీకు సపోర్ట్ చేయడం కోసం. సో ఈ సపోర్ట్లో భాగంగా, సో ఇందాక మేడం గారు చెప్పారు కదా,
మేము చాలామంది మెంటార్స్ తోటి కనెక్ట్ చేస్తాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రాండింగ్, ప్యాకేజింగ్, ఈ కామర్స్ కనెక్ట్ కానీ ఏదైనా కానీ తీసుకోండి మీరు. మేము ఒక మెంటార్స్ని అంటే అథెంటిక్ మెంటార్స్ని తీసుకొచ్చేసి మేము ప్రోగ్రామ్స్ చేయిస్తాము. వాళ్ళు గైడ్ చేస్తారనమాట. ఈ గేమ్లో అదే ఉంటుంది. మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు? మెంటార్స్. వీ హ్యావ్ ఆ మెంటార్షిప్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుందండి. సో సో టోటల్గా బేసిక్గా అయితే అది ఒక చిన్న మాట చెప్పేసి దాంతో నేను ముగిచ్చేస్తాను. ఈ మెంటర్స్ అనేటువంటి వాళ్ళు ఎలా గైడ్ చేస్తారు, ఎంత గొప్పగా ఉంటుంది వాళ్ళ ఇది అంటే వాళ్ళ వ్యవహార శైలి మొత్తం. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను చెన్నైలో చదువుకునే రోజుల్లో ఒక చిన్న ప్రొఫెసర్ ఒక ఆయన వచ్చి, ప్రొఫెసర్లు ఏంటంటే ఏదైనా చెప్పిన వెంటనే మనం ఏదో ఒకటి వాళ్ళు ఏదో అడుగుతారు, మనం ఏదో చేస్తుండాలి అప్పుడప్పుడు. సో ఒక ఆయన వచ్చి ఒక చిన్న ఈమెయిల్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి అన్నారు. ఎవరికి మాస్టర్, ఎవరికి ఇది ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన ఒక చిన్న మాట చెప్పాడు. ఎవరో ఎక్కడి నుంచో వచ్చేసి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచో వచ్చేసి చెన్నైలో ఏదో ఒక చిన్న కూరగాయల బిజినెస్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఒక చిన్న ఈమెయిల్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. సరే ఏదో క్రియేట్ చేసి ఇచ్చేసాము. అంతా అయిపోయిన తర్వాత చూడండి అసలు మనుషుల థింకింగ్ చూడండి ఒకసారి. వెళ్ళిన తర్వాత ఆ ఈమెయిల్ ఇచ్చి చెప్పారంట, ఇది మీ బిజినెస్ పేరుతోటి నేను ఒక చిన్న ఈమెయిల్ క్రియేట్ చేశానని చెప్పేసి ప్రొఫెసర్ ఇచ్చారంట వాళ్ళకి. వాళ్ళు నవ్వేశారంట. నవ్వేసి ఏం చెప్పారంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు, మాది ఏదో చిన్న బిజినెస్, దీనికి మీరు ఈమెయిల్ చాలా పెద్ద పెద్దవి తీసుకొచ్చేసారే మాకు అని చెప్పేసి అన్నారంట. సో ఆ తర్వాత కట్ చేస్తే, ఆ తర్వాత జస్ట్ ఒక 1 year క్రితం నేను జాయిద్ సార్ మేము ఐటీసీలో చెన్నైలో ఒక చిన్న ప్రోగ్రాంలో ఉన్నాము. ఆ తర్వాత నేను అక్కడ ఒక అతన్ని చూశాను. ఈ మనిషి నేను ఎక్కడో చూశానని చెప్పేసి తర్వాత నేను ఆలోచిస్తూ ఎవరండి ఏంటి అని చెప్తే, ఎవరికైతే ఆ ఈమెయిల్ ఇచ్చారో వాళ్ళు ఇప్పుడు చిన్నగా ఎదిగి 5 సంవత్సరాలే, 5 సంవత్సరాల్లో చిన్నగా ఆ బిజినెస్ ఎదిగి ఈరోజు వాళ్ళు చెన్నైలో ఉన్నటువంటి టాప్ క్లాస్ హోటల్స్ అందరికీ వాళ్ళు సప్లయర్స్ వెజిటేబుల్స్. సో ఒక చిన్న అంటే వాళ్ళు థాట్ కూడా చేయలేదు, ఏంటి ఈమెయిల్ ఇస్తే మనకి ఆర్డర్స్ వచ్చేస్తాయి, ఏంటి మనకి ఈమెయిల్ ఉన్నంత మాత్రం. ఈరోజు అదే ఈమెయిల్ తోటి వాళ్ళు కోట్లలో బిజినెస్ చేస్తున్నారు. సో మనం చేస్తున్నది అంటే అక్కడ ఒక చిన్న మెంటార్ అనమాట. మెంటార్ రోల్ చూసారా? ఆయన ఏదో ఒక చిన్న మెంటార్గా చిన్నగా ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటే అలా చెప్పే వాళ్ళే మనకి ఉండరు. ఆ చెప్పే వాళ్ళనే వీహబ్ ఇస్తుంది మనకి. ఆ వీహబ్ ఉన్నదే మనకి ఇలాంటివన్నీ కూడా ఫెసిలిటేట్ చేయడం కోసం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాగా అర్థమైంది కదా గేమ్ ఆడితే? ఓకే. సో ఒకటి లాస్ట్ చెప్పేసి లంచ్కి వెళ్దాము. ఇవాళ మేము వచ్చింది మెయిన్గా మనకి వీహబ్కి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి శాంక్షన్ అయింది. దాని పేరు వచ్చేసి ర్యాంప్, రైజింగ్ అండ్ యాక్సెలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్. అంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు స్కేల్ చేసుకోవడానికి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ మీద వెళ్ళడానికి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇంటర్నేషనల్ మార్కెట్స్కి ఎలా తీసుకెళ్ళచ్చు, సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తుంటే 20 లక్షలు ఎట్లా సంపాదించవచ్చు, మాన్యువల్గా ఏమన్నా తయారు చేస్తుంటే కనుక దానికి మెషినరీ ఎట్లా యాడ్ చేయొచ్చు, ఆల్రెడీ మెషినరీ ఉంటే దాన్ని అప్గ్రేడేషన్ చేయొచ్చా, ప్యాకేజింగ్ ఎవరైనా చేస్తున్నారు ఫుడ్ ప్రాసెసింగ్లో దానికి లైన్ ప్రాసెసింగ్ యాడ్ చేసి ఆటోమేట్ చేయొచ్చా, ఇన్ని రకాల ఇంటర్వెన్షన్స్ ఆ ప్రోగ్రాంలో ఇవ్వచ్చు. అయితే నేను ఈ ప్రోగ్రామ్ ముందు ఎందుకు చెప్పలేదంటే, ఓన్లీ యాక్సెలరేషన్కి రెడీ ఉన్న వాళ్ళు ముందుకొస్తే మిగతా వాళ్ళు నిరుత్సాహపడతారని మొత్తం వీహబ్ అంటే ఏంటి, ఎవరెవరు ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారని మొత్తం చెప్పుకొచ్చాం. అయితే ఇందులో ఝాన్సీ గారు ఎక్కడున్నారు మీరు? ఆవిడ వచ్చారు నా దగ్గరికి, నేను ఇది చేస్తున్నాను సేమ్ ఇప్పుడు మన భవ్య చేసినట్టు దీని మీద ఎంబ్రాయిడరీ చూపించాను కదా ఇందాక, నేను ఇదే చేస్తున్నాను, దీనిని ఎక్స్పాండ్ చేసుకుంటాను అని చెప్పేసి ఇందాకే ఈ కార్నర్లో నన్ను కలిసి నంబర్ తీసుకున్నారు. ఆవిడ డెఫినెట్గా ఆ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారు. అట్లా మీరు కూడా ఇప్పటివరకు మేము చెప్పింది ఏంటో ఒకసారి ఆలోచించుకొని మీరు ఏం చేయాలనుకుంటున్నారో మా టీం ఫోన్ చేసినప్పుడు మీ ఇన్పుట్స్ ఇవ్వండి. ఓకేనా? మేము మండే టు ఫ్రైడే పనిచేస్తాము 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. మా హాలిడేస్ అన్నీ సేమ్ తెలంగాణ గవర్నమెంట్ ఏ హాలిడే ఫాలో అవుతుందో అదే ఫాలో అవుతాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మా టీంని మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. మా ఈమెయిల్ కానీ మా ఫోన్ నెంబర్స్ కానీ అన్నీ వెబ్సైట్లో ఉన్నాయి. వెబ్సైట్ కష్టం అంటే కనుక ఇవాళ వచ్చిన టీంలోంచి ఎవరో ఒకరు నంబర్ ఇస్తాము, మీరు రీచ్ అవుట్ కండి. ఓకే? ఎనర్జీ తగ్గిపోయింది, ఆకలిస్తున్నట్టుంది అందరికీ. GMC
క్లోజ్ చేయొచ్చా మ్యామ్? ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ప్రశ్నలు? అందరు తర్వాత వచ్చి మేడం ఒకసారి మాట్లాడుతూ అంటారులే, నాకు తెలుసు. పోనీ ఇప్పటివరకు మేము చెప్పిన దానిలో ఏమైనా అర్థమైందా? ఏం అర్థమైంది? ఏదైనా ఒక్క లైన్ చెప్పండి. మేము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాకు సపోర్టింగ్గా మీరు చేస్తారు. మీ పేరు, ఏ మండలం నుంచి వచ్చారు? నేను వట్పల్లి మండలం నుండి వచ్చాను. నా పేరు కృప. అయితే నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకు సపోర్టింగ్గా మీరు చేస్తాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే దాని బ్రాండ్ ఐటమ్కి సపోర్టింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తారు అని చెప్పి చెప్పారు. నైస్. ఇంకా నాకు తెలిసిన 2 పేర్లు, శైలజ గారు, ఝాన్సీ గారు. ఇంకా వాళ్ళని అడగాల్సి వస్తుంది. మీరు మాట్లాడతారా అని చెప్పి. మాట్లాడతారా? నా పేరు చాముండేశ్వరి. నేను ఇస్మార్కాపేట నుంచి వచ్చాను. నేను ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్నాను. కాకపోతే నాకు ఒక గోల్ ఉందన్నమాట, గార్మెంట్ లాగా పెట్టాలనేసి. అది దానికి నాకు స్కిల్స్ అవన్నీ కావాలి అనమాట. ఏం పెట్టాలనుకున్నారు మ్యామ్? గార్మెంట్స్. ఓకే. ఫాల్స్ అండ్ పెట్టికోట్స్ అట్లా. మనము ఎక్కడ లోకల్లో సరౌండింగ్లో, మా సరౌండింగ్లో లేదు. అది చేయాలని నాకు ఒక గోల్ ఉంది. తప్పకుండా చేస్తాను. మీ చుట్టుపక్కల అట్లాంటిది ఏమీ లేదు అంటే కనుక మీకు కాంపిటీషన్ లేకపోతే మీకు డెఫినెట్లీ హెల్ప్ యూ విత్ మార్కెట్ రీసెర్చ్ ఉంది. అనుకుంటున్నారా? కొద్దిగా తిరగండి. ఫస్ట్ మీ పేరు, మీ ఊరు చెప్పండి. సంగారెడ్డి సార్, ఇక్కడ ఉంటాం. వేరే ఊరు కానీ ఇక్కడ వచ్చిన చాలా ఉన్నాయి. ఇక్కడ సాధారణ ఎవరైనా మాటలు పెట్టుకుంటున్నాం. సో ఈ లేబులింగ్ అంతా కూడా చాలా ఉత్పత్తులు చేస్తున్నాం మేడం. ఈ లేబుల్ చేయడానికి అంటే మనం వాళ్ళకేమో ఛార్జ్ చేస్తామా అంటే ఇది వాళ్ళకి ఇవ్వడానికి నథింగ్ టు ఛార్జ్. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు లేబులింగ్ అంత అయిన తర్వాత ఈ ప్రొడక్ట్స్కి మార్కెట్ లింకప్ ఏమైనా మాకు విహబ్ నుంచి ఉంటుందా? సో ముందుగా వీహబ్లో ఏ ప్రోగ్రామ్ చేసినా అది ఫ్రీ ప్రోగ్రామ్. వీఆర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. సో పైసా కూడా మేము ఛార్జ్ చేయము. ఓకే. కేవలం మీ సహనం, మీ ధైర్యం, మీ మొండితనం ఏదైతే ఉందో అదే బిజినెస్కి ముందు తీసుకెళ్తాయి. మేము వెనకాలండి 100 సూచనలు 100 సలహాలు ఇవ్వచ్చు, కానీ మీ పట్టుదల అనేది ముందుకు తీసుకెళ్తుంది. సో మా ప్రోగ్రామ్స్ అనేవి అన్నీ ఫ్రీ. అలానే మా ప్రోగ్రామ్స్ ఎట్లా రన్ అవుతాయి అంటే, మేము సిఎస్ఆర్ ఫండ్స్కి మేము అప్లికేషన్స్ రాసుకుంటాం. మీరు కూర్చోండి సార్. సిఎస్ఆర్ ఫండ్స్కి మేము అప్లికేషన్స్ రాసుకుంటాము. మాకు ఫారిన్ ఆర్గనైజేషన్స్ నుంచి ఫండ్స్ రావటం, కానీ దట్స్ హౌ వీ మేనేజ్ ఆర్ దిస్ థింగ్. మాకు గవర్నమెంట్ నుంచి వచ్చేది కేవలం మా శాలరీస్ మాత్రమే. రెండోది, మార్కెట్స్ అంటే కనుక ఒక్కసారి అట్లా బ్రాండ్ అయిపోయిన తర్వాత వీ కార్నర్ అని ఒకటి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు హైదరాబాద్లో మనం ఎక్కడ క్యూమార్ట్ అనే స్టోర్లో మన ఆంటర్ప్రెన్యూర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే సర్ప్ మహిళా శక్తి క్యాంటీన్స్లో మన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు హైసియా, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఆర్గనైజేషన్ కింద దాదాపు 400 ఎంఎన్సీస్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ, రకరకాల కంపెనీస్ కానీ ఉన్నాయి. వాళ్ళతో రీసెంట్గా MOU చేసుకున్నాం. సో
వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ ప్రమోటింగ్ రూరల్ ప్రోడక్ట్స్. మేము బ్యాగ్లో పెట్టి ఇవ్వని అవసరం లేదు, వాళ్ళకు ఒక షెల్ఫ్ ఇచ్చేసి ఇందులో మేము స్టాక్ చేసుకుంటాము, మాకు వచ్చిన డెలిగేట్స్కి మాకు కావాల్సినట్టు మేము మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని మేము ప్రోడక్ట్స్ పంపించుకుంటాం. అట్లా పెట్టడానికి మాకు ఆ ప్రోడక్ట్స్ అనేది ఆ స్టాండర్డైజేషన్ కావాలని చెప్పేసి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, వీహబ్కి ఎవరు డెలిగేషన్ వచ్చినా, బయట నుంచి ఆఫీసర్స్ వచ్చినా, డిస్ట్రిక్ట్ నుంచి కలెక్టర్స్ వచ్చినా, మేము సెక్రటేరియట్కి వెళ్ళి ఎవరన్నా అధికారిని కలవాలన్నా కూడా ఫస్ట్ యాజ్ అ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మేము వాళ్ళకి ఈ బ్యాగ్ ఇస్తాం. ఈ బ్యాగ్ కూడా, ఈ జూట్ బ్యాగ్ కుట్టింది కూడా మా ఆంటర్ప్రెన్యూరే. దీని లోపల ఉన్న ప్రోడక్ట్స్ కూడా నేను మీకు చూపిస్తా. ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ కూడా మా ఆంటర్ప్రెన్యూర్ ప్రోడక్ట్సే. చర్యాల్ పెయింటింగ్. ఈ స్నాక్స్ తయారు చేస్తుంది కూడా మా ఆంటర్ప్రెన్యూరే. ఇందాక చూపించినట్టు హోలీ వేస్ట్, గుళ్ళల్లో ఉన్న ఆ పూలన్నీ తీసుకొచ్చి ఆమె అగరబత్తీలు, ఇన్సెన్స్ స్టిక్స్ చేస్తుంది. ఈ స్మెల్ చూస్తే కనుక మీకే నచ్చుతుంది. ఇందాక మీకు చెప్పినట్టు చర్యాల్ మాస్క్. అట్లా రకరకాల ప్రోడక్ట్స్ మేము, కొంతమంది యాక్చువల్గా నోట్బుక్ మీద కూడా ఇక్కత్ ఫ్యాబ్రిక్ పెట్టో, ఇంకొక నారాయణపేట ఫ్యాబ్రిక్ పెట్టో ఇది ఎథనిక్ లాగా అమ్మేస్తారు. ఆ బుక్స్ కూడా మేము అందులో పెడతాం, బుక్ మార్కర్స్ పెడతాం. మీరు ఎంత చిన్న ప్రోడక్ట్ చేసినా సరే ఇట్ గోస్ ఇన్ టు అవర్ బ్యాగ్. ఎట్లా అంటే అది స్టాండర్డైజేషన్ అయిపోవాలి. ఇట్లా ఉంటే తీసుకోం. ఇది ట్రైబల్ బెల్ట్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ మహువా లడ్డు అనేది చాలా ఫేమస్. కానీ సర్ప్ దివ్య మ్యామ్ మాకు ఫోన్ చేసి స్పెసిఫిక్గా ఆ ప్రోడక్ట్ని కొంచెం ప్రమోట్ చేయండి అంటే మా టీం స్పెసిఫిక్గా కూర్చొని డిజైన్ కూడా ట్రైబల్ ఎలిమెంట్స్ వచ్చేటట్టు ఆ డిజైన్ చేసి ఆ బాక్స్కి ఇట్లా తీసుకొచ్చాం. దీస్ ఆర్ ఆల్సో ఇన్ స్టేట్ సెక్రటేరియట్. సో bottom line, to answer your question, sir, all our programs are free. Okay. సో మనం మాట్లాడుతుండగా GMDIC సార్ మనల్ని జాయిన్ అయ్యారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసినాము. మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడితే బాగుంటుంది సార్. వేదికపై ఉన్న డిఆర్డిఓ మేడం, తర్వాత ఇతర అధికారులకి, తర్వాత మీ అందరికీ నమస్కారం. నేను GMDIC జనరల్ మేనేజర్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ సంగారెడ్డి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ జిల్లాలో పనిచేస్తున్నాను. సో ఇండస్ట్రీస్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది పరిశ్రమ. పరిశ్రమ అంటే శ్రమించడం, పని చేయకుంటే ఏది జరగదు. ప్రతి వస్తువు మనం తయారు చేసి మార్కెట్లో పంపిస్తేనే అది పంపడం వల్ల దానికి మనం పరిశ్రమ అంటాం. ప్రతి వస్తువు మనం తయారు చేయాల్సిందే, ఏది కూడా మాయాజాలంతో రాదు, ఏది రాదు. ప్రతి వస్తువుని మనం ప్రోడక్ట్గా తయారు చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఇది మనం తయారు చేసాం, ఒక కంపెనీ తయారు చేస్తుంది. దీనికి 4-5 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి లేబుల్, తర్వాత బాటిల్, పైన కప్పు, దీని క్యాప్ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రోడక్ట్ను తయారు చేస్తుంది. సో ఈ మహిళా సమాఖ్య ఆఫీస్కి రావడం నేను ఫస్ట్ టైము, కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను, లేట్ అయింది నాకు. తర్వాత నేను ఈవెన్ ఇప్పుడు ఒక ఇండస్ట్రీస్ కోర్టు కౌన్సిల్ మీటింగ్ వదిలేసి వచ్చాను. మేడం 2-3 సార్లు కాల్ చేశారు, ఎంత ఇంపార్టెంటో అని చెప్పేసి తెలుసుకొని వచ్చాను. అక్కడ కోర్టు ఇంకా నేను లేకపోవడం వల్ల కోర్టు కేసు కూడా జరగదు. సో త్వరగా నేను ఇది ముగించుకొని వెళ్దామని చెప్పేసి మీకు మంచి సందేశం ఇద్దామని చెప్పేసి ఉద్దేశం వచ్చాను. అందరికీ నమస్కారం. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది మహిళలు వచ్చారు. ప్రత్యేకంగా ప్రభుత్వము మనకు ఇండస్ట్రియల్ పాలసీ అంటే పారిశ్రామిక విధానాన్ని 2024లో ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నాం మేము. అయితే ఈ మధ్యనే ఆ పాలసీలో ఏంటంటే మనకు జిల్లాలో ఉన్న మహిళలకి ప్రత్యేకంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో రిజిస్టర్ అయి ఉన్న మహిళలందరికీ మీరు తయారు చేసిన వస్తువులు ఏదైతే ఉన్నాయో ప్రోడక్ట్స్, అవి మీరు ఎక్కడెక్కడో చేస్తున్నారు, ఒక దగ్గర లేదు, ఒక ఆర్గనైజ్గా లేదు, ఎక్కడో ఇంట్లో చేస్తారు, మార్కెట్లో మీరు సేల్ చేసుకుంటారు. అంటే ఒక దగ్గర లేకుండా తయారు చేస్తున్న వస్తువులు ఎక్కడో మీరు అమ్ముకుంటున్నారు. అది జరుగుతూ ఉంది ఇప్పటివరకు. అయితే ప్రభుత్వ పరంగా ఏంటంటే ఒక మంచి ప్రోగ్రామ్ని ఒకటి తయారు చేశారు. విధానం ఏంటంటే
ఒక దగ్గర మీరందరూ ఒక కాంప్లెక్స్లో ఒక బిల్డింగ్లో ఉండి ఆ వస్తువులు తయారు చేయాలి. మీ ఇష్టం వచ్చిన వస్తువు ఏదైతే మీరు ఏది చేయగలుగుతారో ఆ వస్తువు ఏదైనా తయారు చేయొచ్చు. దానికి సంబంధించిన మిషనరీ మీరే తెచ్చుకోవాలి. అంటే గవర్నమెంట్ ప్రభుత్వం ప్రోత్సాహం తర్వాత ఉంటుంది, కానీ మీరు మీ వస్తువులు తయారు చేసుకొని మీకు సేల్స్ తర్వాత మీకు ఏదైతే సహాయం కావాలనో ఒక చోట జరగాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్. అంటే ఒక కాంప్లెక్స్ అలా కడతాము ప్రభుత్వం తరఫున. దానికి మనం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ఇస్మాయిల్ ఖాన్ పేటలో మనకు ఒక 5 ఎకరాలు ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఇస్మాయిల్ ఖాన్ పేట అంటే మనకు ఇక్కడ 5 కిలోమీటర్ దూరం, అంటే సంగారెడ్డి టౌన్కి చాలా దగ్గరలోనే ఉంది. అక్కడ ప్రభుత్వం అంటే కలెక్టర్ గారు మనకు ఒక 5 ఎకరాల భూమిని ఐడెంటిఫై చేసి మహిళలకు కావాల్సిన ఏదైనా సౌకర్యం ఉంటే అంటే వస్తువులు తయారు చేసుకోవడానికి వాళ్ళు ఏది కావాలన్నా వాళ్ళకు కావాలని ప్రోత్సాహంతో ఏంటంటే అక్కడ బిల్డింగ్ కడుతున్నాం. ఆ ల్యాండ్ మనకి గవర్నమెంట్ నుంచి మా డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత అక్కడ ఒక కాంప్లెక్స్ కట్టేసి దాదాపు 5 ఎకరాలు అంటే చాలా పెద్ద కాంప్లెక్స్ కట్టవచ్చు. అక్కడ ఒక 10 కోట్ల ఖర్చుతో ఒక బిల్డింగ్ కట్టేసి అందులో మన సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే నియోజకవర్గం ఉన్న మహిళలందరికీ అక్కడ వస్తువు తయారు చేయడానికి అనువుగా ఒక బిల్డింగ్ కాంప్లెక్స్ కట్టబోతున్నాం. మీకు ఒక దగ్గర చేయడం అంటే దాని యొక్క ఇంపాక్ట్ వేరే ఉంటుంది. సో ఇది చాలా త్వరలోనే జరగబోతుంది. మీరందరూ మీ వస్తువుని తయారు చేయడము, అమ్ముకోవడము, అక్కడ సౌకర్యాన్ని వాడుకోవడం ముందు చూస్తారు. మీరందరూ రిజిస్టర్ చేశారు. సార్ నాకు లిస్ట్ కూడా పంపించారు. దాదాపు ఒక 80 మంది మహిళలు అందులో ఆ లిస్టులో ఉన్నారు. సో ఏంటంటే మీరు మీ వస్తువుని తయారు చేయడం అనేది ఒక పద్ధతి ప్రకారము జరుగుతుంది. కాబట్టి మీరందరూ దానికి సమాయత్తం కావాలి. మీరందరూ చప్పట్లు కొట్టట్లేదు. 5 ఎకరాల భూమి ఇస్తుంది మన గవర్నమెంట్ అంటే ఎలా ఉండాలి? మహిళలకు ప్రత్యేకంగా 5 ఎకరాల భూమి ఇచ్చి అందులో కాంప్లెక్స్ కట్టి మీకు అందరికీ ట్రైనింగు, వస్తువు తయారు చేసిన తర్వాత సేల్స్, మార్కెటింగ్ కూడా గవర్నమెంట్ తరఫున మనం అందరూ సప్లై చేయొచ్చు. ఇది చాలా మంచి అవకాశము. ఇది ప్రతి జిల్లాలో జరుగుతుంది, కానీ సంగారెడ్డి ఇది టాప్లో ఉన్నాం మనము. మేడం ఆల్రెడీ మనకు దయదలిచి ఒక 5 ఎకరాల భూమి ఇచ్చేసినట్టే. సో మహిళలాగా అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. హాస్టల్ కూడా ఉంటుంది, తర్వాత క్యాంటీను, పెద్ద కాంప్లెక్స్, మిషనరీ పెట్టుకోవడానికి ఎవరు ఏ రకంగా తయారు చేస్తారు వస్తువులు అన్నీ అక్కడ మంచి సౌకర్యం కల్పించబోతున్నాం. కాబట్టి ఇది ప్రత్యేకంగా చెప్పడానికే నేను మేడం గారు చాలాసార్లు కాల్ చేసి చెప్పడానికి వచ్చాను. సో మీరు ఈ పనిలో నిమగ్నమై ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనికి తర్వాత మనకు ఈ సంగారెడ్డిలో సక్సెస్ అయిన తర్వాత వేరే కాన్స్టిట్యున్సీ జైరాబాద్ కానీ, తర్వాత మన ఆందోళన కాన్స్టిట్యున్సీలో కానీ, తర్వాత నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో అక్కడ నియోజకవర్గాలు కూడా మనం చేయబోతున్నాము. పటాన్చేరు కాన్స్టిట్యున్సీ వరకు ల్యాండ్ లేదని చెప్పారు. నేను అనుకుంటాను మొత్తం జిల్లా తరఫున వచ్చారనుకుంటా కదా, మొత్తం జిల్లా నుంచి వచ్చారు కదా. సో ఫస్ట్ అయితే సంగారెడ్డి నియోజకవర్గం వరకు ఇదంతా మా డిపార్ట్మెంట్ తరఫున చేయబోతున్నాం. సో దయచేసి మీరందరూ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఇదొక పార్ట్. సో మా ఆఫీసు పక్కనే ఉంది. మీకు ఈ వస్తువులు తయారు చేసే దాంట్లో కానీ ఒక చిన్న పరిశ్రమ లాంటిది, కుటీర పరిశ్రమ లాంటివి పెట్టుకోవాలన్నా మా దగ్గర మీకు మంచి గైడెన్స్ ఇస్తాము. తర్వాత గైడెన్స్ అంటే మనకు స్కీమ్స్ కూడా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఈజీపీ స్కీమ్ ఉంది. అందులో 50 లక్షల వరకు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ అయితే 70% వరకు లోన్ తీసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి. సో దయచేసి మా ఆఫీస్ కూడా ఒకసారి సందర్శించండి. మా దగ్గర ఏం స్కీమ్స్ తెలుసుకొని అందులో మీరు ఇన్వెస్ట్ చేయండి. సో ప్రత్యేకంగా మహిళల కోసం అయితే గవర్నమెంట్ చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఈ స్కీములను, సౌకర్యాలను మీరు సద్వినియోగం చేసుకుంటూ ముందు మంచి అంటే సీఎం గారి ఆలోచన ఏంటంటే మహిళలు ఏంటి, మన స్లోగన్ ఉంది కదా మేడం, మనకు మీరందరూ కోట్లాధిపతులు కావాలి అని చెప్పేసి ఒక స్లోగన్ ఉంది మేడం. లక్పత్, కోటి మంది మహిళలు కోటీశ్వరులు మేడం. ఎస్ అదొక స్లోగను. ఆ స్లోగాన్ని నిజం చేయాలంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది. అదే చెప్పాను కదా, 5 ఎకరాలు ల్యాండ్లో మనం పెద్ద కాంప్లెక్స్ కట్టబోతున్నాము. దాంట్లోనే 10 కోట్లు అయిపోతూ ఉంది. సో అందులో మీరు అందరూ
ఆ ఫెసిలిటీ ఉపయోగిస్తారని నేను భావిస్తూ మేడం ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. కార్యక్రమం దీంతో ముగిస్తున్నాము. ముగించే ముందు ఒక చిన్న మాట, మన డిస్ట్రిక్ట్ టీమ్కి కృతజ్ఞత చెప్పుకుందామని చెప్పేసి. మేము అక్కడ హెచ్క్యూలో హైదరాబాద్లో ఉండి ఎన్నన్నా చేయొచ్చు, బట్ గ్రౌండ్లో ఉండి ఇంతమంది మహిళలను ఒక చోటుకు చేర్చి మొబిలైజ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. దానికి మాకు సపోర్ట్గా నిలిచి వాళ్ళ ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు గాను మా తరపు నుంచి స్టేజ్ మీద ఉన్న పెద్దలకు చిన్న కానుక. Yes.